వెల్కమ్ బ్యాక్. పని చేస్తున్న చోట పరిచయం, ఆపై ప్రేమ. ఓవైపు అంగీకారం లేకపోయినా మరో పక్షం నిలబడ్డంతో పెళ్లి చేసుకున్నారు ఆ జంట. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ముచ్చటగా సాగిన 3 నెలల కాపురం చేశారు. తీరా గర్భం దాల్చాక నువ్వెవరో నాకు తెలియదంటూ అడ్రస్ లేకుండా పోయాడో భర్త. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గిరిజన యువతి కుటుంబంతో సహా ఉపాధి కోసం 5 ఏళ్ల క్రితం విశాఖకు వచ్చింది. ఓ హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్న యువతికి అదే హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్న శ్రీధర్ పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి దాకా వెళ్ళింది. గిరిజన యువతి కావడంతో శ్రీధర్ తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయినా తల్లిదండ్రులను ఎదిరించి గిరిజన యువతిని గత ఏడాది నవంబర్ 8న పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. 3 నెలల పాటు సాఫీగా సాగిన వీరి కాపురం సంక్రాంతి పండుగ సమయంలో సమస్యల్లో పడింది. పండుగకు అత్తారింట్లో అడుగుపెట్టిన అల్లుడు అదనపు కట్నం డిమాండ్ చేశాడు. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. పుట్టింట్లో వదిలి వెళ్లిన అతడు కనిపించకుండా పోయాడు. దీంతో గత్యంతరం లేని ఆ ఇల్లాలు మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. భర్త శ్రీధర్ను పిలిపించి పంచాయతీ కూడా జరిపించారు. 1 నెలలో భార్యను తిరిగి కాపురానికి తీసుకువెళ్తానని పోలీసుల ముందు హామీ ఇచ్చాడు. స్టేషన్లోని జనరల్ డైరీలో కూడా రాతపూర్వక హామీ ఇచ్చాడు. అంతే, ఆ తర్వాత నుండి అడ్రస్సే లేకుండా పోయాడు శ్రీధర్. 4 లక్షలు కట్నం తీస్తే మా ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు వేరే కులం మేము వేరే కులం, మా ఇంట్లో నీకు ఎలా తిప్పుకోవాలి అని అంటున్నారు మేడం. అలాగంటే మరి నేనేమైపోవాలి చెప్పండి మేడం. మామూలుగా ఉంటే పర్లేదు మేడం. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు మేడం. వాళ్ళకు ఎన్నో రోజుల నుండి తిరుగుతున్నా మేడం. 3 మంత్స్ అవుతుంది మేడం తిరుగుతున్నా. ఇంకా స్టేషన్లో అలాగంటే మాలాంటి పేదలు ఏం చేయాలి చెప్పండి మేడం. ఎంత డబ్బులు పెట్టుకుని అక్కడి నుండి ఇక్కడ తిరిగిన తల్లిదండ్రులు ఏమి తెలియదు మేడం. వాళ్ళు దున్నుకున్నాను మేడం. వాళ్ళకు మాకు కష్టపడితే వస్తుంది మేడం. కాకపోతే మా ఇంట్లో ఎవరు ఎంప్లాయర్స్ లేరు మేడం. వాళ్ళకు కూడా ఏం తెలీదు. వాళ్ళ స్టేషన్లో అలాగంటే మేము ఎవరితో మేడం మాట్లాడుతాం. మాకెవరు మా తరపున ఎవరు లేరు మేడం. గట్టిగా మాట్లాడేవాళ్ళు అమ్మ నాన్నలకి ఏం తెలియదు మేడం. నేను చూసి తెలుగున్నాను. అబ్బాయి ఇప్పుడు సడన్ నన్ను చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోండి, నేను చేయాలి చెప్పండి మేడం. ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టాడు మేడం. అవ్వట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మేడం. అక్కడికి వెళ్తే స్టేషన్కి వెళ్తే న్యాయం జరగలేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంత జరిగాక 3 మాసాలు అవుతుంది. పాపకి 5 నెలలు. ఇప్పుడు తమ్ముడికి కూడా చెప్పలేదు భయంకి. వద్దులే నేను ఇప్పుడు వచ్చాడు మా బాబు అక్క కొడుకు టీచర్కి సంబంధం తీసుకొని వచ్చాడు. అక్కడికి వచ్చి చెప్పాడమ్మా, మీ శాంతికి నేను చేసుకుంటాను, సంబంధం వద్దు. అక్కడికి వచ్చి మా అక్కడికి చెప్పాడు. ఈ మహిళా మూలని పోసి చెప్తే అబ్బాయి వచ్చాడు, మా అక్కడికి ఎక్కడ ఉన్నాడు, నువ్వు చెప్పావు కదమ్మా అని అంటే, నేనే మీ అక్కడికోలు ఎవరు నాకు తెలియదు, మీరు ఎవరు నాకు తెలియదు. పార్వతీపురం 6 దప్పలు వచ్చాడు, మీ పార్వతీపురం ఎక్కడో నాకు తెలియదు అని వస్తాడమ్మా అబ్బాయి. ఇప్పుడు వాళ్ళకైనా వస్తాడు, మీరు ఎవరో నాకు తెలియదు అని వస్తాడు. 6 దప్పలు వచ్చారని అది మంచి పనేనా? అంత అన్యాయం కొడుకొట్టుకొని తప్పుకోదని అంటే ఏమో నాకు తెలియదు. మా బాబు దగ్గర భయంకి ఇంతవరకు చెప్పలేదు. ఎక్కడే ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్నాడు కదా మా బాబు, చెప్పలే నేను. దీనిపై మాట్లాడేందుకు విశాఖ నుంచి బాధితురాలు విజయ లైవ్ లో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. విజయ గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు, 3 మంత్స్ అవుతుంది మీ హస్బెండ్ మిమ్మల్ని తీసుకెళ్లట్లేదు, పైగా ఆయన ఎక్కడున్నారో తెలియట్లేదని తెలుస్తుంది. అసలు మీకు మీ భర్త శ్రీధర్ కు పరిచయం ఎప్పుడైంది? అసలు మీ మ్యారేజ్, ఆ వివరాలన్నీ చెప్పండి ఒకసారి. ఫస్ట్ స్టార్టింగ్ 2010 మేడం పరిచయం మా ఇద్దరం. మురుగన్ హోటల్ మేడం. అక్కడ అబ్బాయి క్యాషియర్ మేడం. నాకు పరిచయం మేడం అబ్బాయి. చెప్పండి విజయ్ గారు. అయితే అబ్బాయి పరిచయం అయ్యాక అబ్బాయి నన్ను ప్రపోజ్ చేశాడు మేడం. ప్రపోజ్ చేస్తే నేను మేడం హలో చెప్పండి, వినపడుతుంది మేడం, చెప్పండి. హలో, నాకు అబ్బాయి ప్రపోజ్ చేశాక నేను మేము కులం, మీరు వేరే కులం, మా ఇంట్లో ఒప్పుకోరని చెప్పాను మేడం. చెప్పాక మా ఇంట్లో వచ్చి అబ్బాయి మాట్లాడాడు మేడం. మాట్లాడాక మా ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడాడు.
మాట్లాడితే మేము వేరే కులం, మీరు వేరే కులం మన మా పేరెంట్స్ కూడా అన్నారు. ఆ మాటకించి అబ్బాయి ఎంచి కులం నాకు అవసరం లేదు, మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు మేడం. చెప్పాక అప్పుడు 3.5 years అయింది మేడం. అలాగా మామూలుగా పరిచయం ఉన్నా 1.5 years అయ్యాక మ్యారేజ్ అయింది మేడం. ఇప్పుడు వేరే ఇంట్లో అక్కడ ప్రేమ హాస్పిటల్లో అద్దెకి తీసుకొని 1.5 years అయింది మేడం. అద్దెకు ఉంచాడు మేడం. అద్దెకు ఉంచాక అబ్బాయి ఇప్పుడు నన్ను నుంచి ప్రెగ్నెన్సీ అని చెప్పగానే అబ్బాయి ఎస్కేప్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు మేడం. చేశాక మళ్ళీ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అబ్బాయి ఇప్పుడేంచి నాకు సంబంధం లేదు, నాకు తెలీదు అని అంటాను మేడం. మహిళా మండలి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళేంచి పేరెంట్స్ పంపించారు. పేరెంట్స్ ఇంటికి పంపిస్తే అబ్బాయి ఇంట్లో లేడు. ఇంట్లో లేకపోతే మళ్ళీ మహిళా మండలి స్టేషన్లో చెప్పాను. స్టేషన్లో చెప్తే వాళ్ళేంచి మీ అబ్బాయి ఇంట్లో లేకపోతే మీరేం చేస్తామమ్మా అని అన్నారు. అబ్బాయికి మీరు పట్టుకొని వస్తే మేము న్యాయం చేస్తాము అని చెప్పారు మేడం. చెప్పాక మరి మీరే న్యాయం చెప్పేది మీరు ఏం చేస్తాం మేడం అని అనుకొని నేను ఇప్పుడు కమిషనర్ దగ్గరికి వెళ్ళాను మేడం. వెళ్తే కమిషనర్ బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. ఇప్పుడు మహిళా మండలి స్టేషన్కి వెళ్ళమన్నారు మేడం. ఇప్పుడు స్టేషన్లో ఉన్నాను మేడం. స్టేషన్కి వెళ్తాను మేడం. అయితే మీ హస్బెండ్ శ్రీధర్ అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మీరు చెప్పిన దాని ప్రకారం. అయితే అసలు మీ ప్రేమ పెళ్లికి వచ్చిన అడ్డంకులు ఏంటండి? అప్పుడు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా కట్న కానుకలు అవి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. వాటి వివరాలు చెప్తారా? మేడం, అంటే అబ్బాయి జాబ్ వస్తుంది, యూనివర్సిటీలో జాబ్ వస్తుందని 1,50,000 అడిగారు మేడం. అడిగాక మా దగ్గర లేక భూమి పెట్టి 40,000 ఇచ్చాం మేడం. ఇచ్చాక అబ్బాయి మళ్ళీ అది కాకుండా నాకు ఇప్పుడు ఎక్కువ కట్నం కావాలి, 4 లక్షలు కట్నం ఇస్తే మా ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ, నువ్వు వేరే కులం, మా ఇంట్లో నేను తిప్పుకోవాలి అని అంటున్నారు మేడం. సో ఫస్ట్ సాఫీగా సాగింది మీ కాపురం, తర్వాత సంక్రాంతి పండుగ అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది, కట్నం డిమాండ్ చేశారని తెలుస్తుంది. సో మీ అత్తమామలు కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుండి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ అయ్యాయా? వాళ్ళ బిహేవియర్ అది ఎలా ఉండేదండి? మేడం, అంటే ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ అని తెలియగానే అబ్బాయి ఎస్కేప్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాక వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చాక మీ అబ్బాయికి వచ్చి నాతో మాట్లాడమని చెప్పాను మేడం. అబ్బాయి వచ్చి నాతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ సిస్టర్ కూడా అబ్బాయితో వచ్చి మాట్లాడి 4 లక్షలు కట్నం తెస్తే మా ఇంటికి తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళను, మా ఇంట్లో నువ్వు వేరే కులం, నేను మా ఇంట్లో ఎలా చెప్పాలి, మా అక్క ఉంది మ్యారేజ్కి, అమ్మాయికి ఎలా మ్యారేజ్ అవుతుంది అని డిమాండ్ చేస్తున్నాడు మేడం. 4 లక్షలు కట్నం తెస్తే ఇప్పుడే తీసుకెళ్ళిపోతానని అన్నాడు మేడం. ఓకే విజయ్ గారు, మళ్ళీ మీ వద్దకు వస్తాం. ప్రస్తుతం మహిళా సంఘం నేత లక్ష్మి గారు లైవ్లో ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడతాం. లక్ష్మి గారు నమస్తే అండి. ఈ కేసుపై మీరేమంటారండి? నమస్తే మేడం. 498 పెట్టదగిన కేసు అండి. 498 పెట్టిన తర్వాత అదనపు కట్నం డిమాండ్ చేస్తూ ఏదైతే మా పెళ్ళైన తర్వాత వెంటనే ప్రేమ పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసుకొని ఆ కట్నం కోసం అప్పుడు క్యాస్ట్ గుర్తు తెచ్చుకుంటూ లేకపోతే తీసుకురాబోతే కాపురం చేయనివ్వను, ఇట్లాంటి అనేక రకమైన రొటీన్గా జరుగుతున్న ఇట్లాంటి కేసుల్లో ఇలాగా ఇంత దూరం వచ్చేసి ఏమి పట్టించుకోకుండా ఉండేది ఈ వ్యవహారం ఈ మధ్య మారింది. 498 గురించి తప్పుడు కేసులు నమోదవుతున్నాయని ఊరువాడంతా ప్రచారం చేసి నిజమైన బాధితులకు ఉపయోగపడకుండా చేయటంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా సక్సెస్ అయ్యడానికి ఉదాహరణ అండి విజయ్ కేసు. విజయశాంతి దాదాపు చాలా రోజులు తిరుగుతోంది పోలీస్ స్టేషన్ చుట్టూ. తిరిగి దానికి సంబంధించిన దాన్ని భర్త దగ్గరికి వెళ్తే భర్త వాళ్ళ ఇంటికి పంపించారు. వాళ్ళు లేదని సింపుల్గా చెప్పేశారు పేరెంట్స్ ఇంతకుముందు వచ్చి బేరం ఆడారు. పేరెంట్సే వచ్చి 4 లక్షలు వాళ్ళ అక్క కూడా వచ్చి సుధానావిడ ఇంటికి కూడా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడింది. వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత డినై చేసి నువ్వేమో మాకు అక్కర్లేదు, మాకు ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పేస్తే లేదు వీళ్ళే పక్కన పెట్టారు, వీళ్ళే కావాలని రానివ్వడం లేదు, వీళ్ళు రానివ్వట్లేదు, అతను వీళ్ళందరూ కలిసి చేస్తున్నాడు ఈ అమ్మాయి చెప్తే వాళ్ళు మేము పిలవమమ్మా అని సింపుల్గా చెప్పేస్తున్నారు పోలీస్ స్టేషన్లో. మేము మహిళా పోలీస్ స్టేషన్ మేము పిలవమమ్మా అని చెప్పేస్తున్నారు. అక్కడ ఒక చట్టాల పట్ల అవగాహన అంటే ఇప్పుడు వాళ్ళే ఏమని చెప్తున్నారు, ఇప్పుడు ఏం చట్టం ఏముందండి, ఏమీ లేదు కదా, చట్టం అంతా అయిపోయింది కదా, మేము ఏం చేయగలం, తీసుకెళ్ళవయ్యా అని అనగలం, లేదంటే బైండ్ ఓవర్ చేయమని అనగలం. అంతకుమించి బైండ్ ఓవర్ చేసిన తర్వాత నువ్వు ఎందుకు తీసుకెళ్ళలేదని చెప్పి మేమైనా అరెస్ట్ చేయగలమా? మేము అరెస్ట్ చేయలేము. చచ్చిపోతే తప్ప కేసు నమోదు చేయలేని పరిస్థితి అండి. ఇప్పుడు చచ్చిపోతే భర్త వేధింపులకి చచ్చిపోయి శవం అక్కడ ఉంటే ఆ శవానికి సంబంధించిన విషయంలో కేసు నమోదు చేయటం మినహా ఈరోజు వాళ్ళకి ఇస్తున్న సంబంధించిన దాంట్లో ఏమీ లేవు. ఈ బాధిత
బాధితురాలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మీరు అతని అమ్మాయిని పట్టి తీసుకురమ్మంటున్నారు భర్తని. ఈరోజు మేము చాలా కేసులు మహిళా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. మా అనేక మంది మహిళలు మా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. ఏమంటారు, స్టేషన్కి వెళ్ళినాక మీ ఆయన ఉన్నప్పుడు మాకు ఫోన్ చేయండి, మేము వస్తామంటారు. నిజమే, తెల్లవారు 7-8 లోపే ఉంటారు. ఫోన్ చేస్తారు, 8 గంటల అండి మా ఆయన వెళ్ళిపోతున్నాండి, ఆటో డ్రైవర్ అండి, మీరు వస్తానన్నారు కదండి, రండి అని చెప్తే డ్యూటీ టైం అయిపోయింది, ఇంకా మేము రాలేదండి, 9 తర్వాత వస్తామండి. నైట్ 9 తర్వాత ఇంటికి వస్తారు మగవాళ్ళు. ఇప్పుడు వచ్చాడండి మా ఆయన అంటే 9 అయిపోయిందమ్మా, ఇక మేము రామని చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి స్టాఫ్ ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత కనీసం వాళ్ళ భర్తల్ని వేధించే భర్తల్ని స్టేషన్ తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు చట్టం గురించి ఇద్దరు చెప్పేవాళ్ళు, అరే బాబు నువ్వు అమ్మాయిని కొట్టినా తిట్టినా ఇబ్బంది పెట్టినా అదనపు కట్నం కోసం డిమాండ్ చేసినా నువ్వు పోతావురా, జైలుకి పోతావు, నీ ఇబ్బంది పడతావు అని చెప్పారు. ఇప్పుడు అదేం లేదు కదండి, ఏం చెప్పట్లేదు. తీసుకెళ్ళు మూడు నాకు కొట్టుకుని ఉంటాడా తిట్టుకుని ఉంటాడా, డబ్బులా ఎంతో కొంత ఇవ్వక తప్పదు కదమ్మా, ఇవ్వు. ఈ విధంగా బేరసారాలు చేయడానికి ఇవన్నీ పరిమితం అవుతున్నాయి తప్ప మరొకటి సంబంధించిన దాంట్లో లేదండి. ఎంత అన్యాయం అంటే 498కి తూట్లు పొడిచి అనేక సంవత్సరాలుగా దాదాపు ఒక 1980 దశకం నుంచి పోరాడి వంటింటి మరణాలన్నీ వరకట్న హత్యలు అని చెప్పి మహిళా సంఘాలు పోరాడి ప్రజాస్వామిక వాదులు మాట్లాడిన తర్వాత ఈ కేసు ఏదైతే కుటుంబ హింస సంబంధించిన 498 వచ్చిందో దీన్ని మొత్తం కూడా ఒక్క కలం పొడితో ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పక్కన పడేసి ఈరోజు కొంతమంది ఎవరు డబ్బున్న వాళ్ళు ఏదో దాన్ని తప్పుగా వినియోగించుకుని ఉండొచ్చు. వినియోగించుకోవడానికి ఆస్కారం లేకుండా లక్ష్మి గారు, ఈ పర్టికులర్ గా ఈ కేసుకి సంబంధించి చూస్తే శ్రీధర్ హామీ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో, నెల రోజుల్లో నేను తీసుకెళ్తాను, లిఖిత పూర్వకంగా నోట్ కూడా రాసిచ్చిన పరిస్థితి మనం చూసాం. సో దీనిపైన చర్యలు తీసుకుని, అంటే తను తీసుకెళ్లేదు, అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి అయినప్పుడు పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం అసలు లేదంటారా, లేదంటే ఉన్నా కూడా వీళ్ళు కావాలని పట్టించుకున్నట్టుగా ఉన్నారంటారు? పూర్తిగా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి 1 నెల రోజుల్లో తీసుకొని వెళ్తానన్నాడు, తీసుకొని వెళ్ళలేదు. మళ్ళీ వెళ్ళింది అమ్మాయి స్టేషన్కి, ఏమండి ఇదిగోండి బైండవ్ రాశారు కదండి, అతను తీసుకొని వెళ్తానన్నాడు, తీసుకొని వెళ్ళలేదు అని అంటే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మరి స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అతను సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నాడు. ఏమమ్మా మీ అబ్బాయి ఇట్లా బైండవ్ రాశాడు, మీరేంటి మరి దీనికి సంబంధించిన సమాధానం ఏంటి, మీరు వచ్చి చెప్పండి అని కూడా కనీసం పిలవట్లా. పిలవాలి కదా, వాళ్ళందరినీ కూడా పిలవాలి, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ అక్క చెల్లెలు ఏంటమ్మా ఏంటి ఎందుకు తీసుకురారు, అతన్ని మీతో సంబంధంలోనే ఉన్నాడు కదా, మీరు ఎందుకు రావటం లేదు, బైండవ్ రాసిన తర్వాత అని చెప్పేసి వాళ్ళ స్నేహితులతో మాట్లాడటమో లేదా ఇంకో రకం సంబంధించిన దాంట్లో విషయంలో ఎంక్వైరీ చేసి అతను ఆచూకు తెలుసుకోవడానికి కనీస ప్రయత్నాలు కూడా ఏం చేయట్లేదు. ఎప్పుడు మళ్ళీ అతను తిరిగి ఎప్పుడో కనపడితే ఈ అమ్మాయి పట్టుకొని విజయశాంతి అతను పట్టుకొని అప్పుడు రండి అని చెప్పేసి ఆటోలు ఏమి వేసుకొని తీసుకొని వస్తే అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇది న్యాయం సాధ్యమవుద్దండి? బాధితురాలు భర్త కనుక వేధిస్తుంటే కొడుతుంటే తిడుతుంటే చంపుతామని బెదిరిస్తుంటే దాడి చేస్తుంటే ఆ భర్తను పట్టుకొని ఆమె ఆటోలు వేసుకొని స్టేషన్ తీసుకెళ్ళి అప్పగిస్తుందండి. ఇప్పుడు మొత్తం జరుగుతుందంటే ఇప్పుడు విజయశాంతి కేసులో కూడా అతను కనపడితే పట్టుకొని నాకు పిలవండి, అతను కనపడితే మాతో చెప్పండి, చెప్పిన తర్వాత ఏం చేస్తుంది మేము అనేక కేసులు చూస్తున్నాం. విజయశాంతి విషయంలో మాత్రం కనపడితే చెప్పమ్మా అప్పుడు వస్తాం, మేమేం చేస్తాం, మేము మీదొక్క కులం వాళ్ళదో కులం అంట కదా. అంటే ఈరోజు కుల సంబంధించిన తారతమ్యాలు లేకపోతే వర్గ సంబంధించిన తారతమ్యాలు లేకపోతే ఇవన్నీ కూడా మేము కూడా పాటించక తప్పదు, పాటిస్తున్నాం, అలాంటప్పుడు సహజంగానే ఉంటుంది కదా అని దాంతో వీళ్ళే అభిప్రాయానికి వచ్చినాక పోలీస్ డిపార్ట్మెంట్లోని ఎస్ఐ గారే అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇక మహిళలకి న్యాయం ఎలా జరుగుతుంది? నిజంగా ఆమె భర్త వచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా ఇంటర్ కాస్ట్ అని, ఏమి ఆమె డబ్బు ఇవ్వలేని పేదవాడు తెలియదా, నువ్వు తీసుకెళ్ళామని అడగలేడుగా. ఏమయ్యా తీసుకెళ్తా ఉంటా, నేను తీసుకెళ్ళాలంటే ఇంక నేనేం చేస్తానమ్మా అంటారు. అంటే ఆ ఓరియంటేషన్ అవగాహనే ఈ రోజు అక్కడ డిపార్ట్మెంట్లో కూర్చున్న కానిస్టేబుల్స్కి లేదు, అక్కడ ఉన్న మహిళా ఆఫీసర్లకు లేదు, ఎస్ఐలకు కానీ సీఎలకు ఎవరికీ లేదు. మనం మాట్లాడితే మన సిపి గారి దగ్గరికి వెళ్ళాలి, సిపి గారు రెస్పాండ్ అయితే ఏదైనా చిన్న సంబంధించిన దాంట్లో పని జరుగుద్ది. ఎంతమందికి ఈ చైతన్యం ఉందండి? బాధపడి మొత్తం మహిళా పోలీసులు రాకుండా మానేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. విజయశాంతి కొంచెం చదువుకుంది కాబట్టి ఆమె ఇక్కడ కాకపోతే మన సిపి గారి దగ్గర న్యాయం జరుగుద్దని అనుకున్నది కాబట్టి సిపి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది. మహిళా పోలీసు ఎంత దారుణంగా తయారైందండి. అది మహిళల ప్రొటెక్షన్ కాదు, మెన్కి ప్రొటెక్షన్ సెల్గా తయారైంది. మరి దీని మీద ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారు? వచ్చిన కేసును ఎట్లా పరిష్కరిస్తున్నారు? ఎవరు దాని మీద సంబంధించి నిఘా పెడుతున్నారు? మహిళలకు సంబంధించిన బాధలు వినడానికి మరొక సంబంధించిన డెస్క్ ఎవరు అక్కడ ఓపెన్ చేశారు? మహిళలపైన హింస పెద్ద ఎత్తున జరుగుతుంటే దీనికి సంబంధించిన ఆన్సర్ చేసే వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా ఎక్కడా లేదండి. మొత్తం కూడా ప్రభుత్వం ఏదైతే అనేక రకాల ప్రచారం సంబంధించి చేసిందో, నేను ఎక్కడికెక్కడ ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ పెడతాను, ఓపెన్గా పెడతాను, మీరు ఎక్కడైనా ఐ క్లిక్లు పెడతానన్నారు. నా బొంద వచ్చి కంప్లైంట్ చేస్తేనే మాకు దిక్కు లేదండి. విశాఖపట్నంలో ఐ క్లిక్ పెట్టారు. ఐ క్లిక్ పెట్టిన వెంటనే మేము సంబంధించిన దాంట్లో ఫిర్యాదు రాసేస్తే లేకపోతే మౌఖికంగా చెప్పేస్తే మరి పరిగెత్తుకుంటూ సమస్య పరిష్కరిస్తా ఉన్నారు. మరి ఇదేగా మా చెప్పేది? ఐ క్లిక్లు పెట్టినా లేదా మేము ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి వెళ్ళింది, అమ్మాయి మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కనపడట్లేదండి. మా ఆయన మా అత్త మామ వీళ్ళంతా ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పుడు కాదంటున్నారు, ఏమండి ఒకసారి రండి మాట్లాడండి అంటే మేము ఎందుకు వస్తామమ్మా, మేము రాం.
ఆ మ్యాన్ కనపడినప్పుడు చెప్పు, అప్పుడు చూసుకుంటాం అని చెప్తే ఎవరు సో దిక్కు పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరు గురించి మీరు చెప్తున్నారు. లక్ష్మి గారు, ఒక్క నిమిషం మళ్ళీ మీ వద్దకు వస్తాం. ప్రస్తుతం విజయ గారితో మనం మాట్లాడే విషయాలు మరికొన్ని ఉన్నాయి. విజయ గారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, మీరే లోకం అని పెద్దల్ని ఎదిరించి చేసుకున్న భర్తలో సడన్ గా ఈ మార్పుకు కారణం ఏంటంటారు? ఫస్ట్ నుండి కూడా శ్రీధర్ వ్యవహార శైలి మీతో ఏ విధంగా ఉండేదండి? కట్నం విషయంలో ఆ అబ్బాయి అంతకుముందు కట్నం అవసరం లేదు, నాకు కులం అవసరం లేదు, నువ్వే నాకు కావాలి, నువ్వంటే నాకు ఇష్టం, నాకు కట్నం ఏం అవసరం లేదు, నువ్వే నిన్ను పెళ్లి చేసుకుంటున్నా, మీ అమ్మలకు కూడా అడిగి నిన్ను చేసుకుంటాను, నాకు అవసరం లేదు, నేను పెళ్లి చేసుకుంటే చాలు అని ఆ అబ్బాయి అన్నాడు. మేడం, కంప్లైంట్ ఇచ్చాక కూడా అక్కడ మైలమల్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ వల్లి కూడా ఆయన కూడా అడ్డుపడేవాడు మేడం. చెప్పండి. ఏది ఏమైనా అక్కడ నాకు మైలమల్ స్టేషన్లో న్యాయం జరగలేదు మేడం, న్యాయం కూడా జరుగుతుందని కూడా గ్యారెంటీ లేదు మేడం అక్కడ. సో మీరు ఫస్ట్ కంప్లైంట్ చేశాక పోలీసులు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందండి? ఫస్ట్ స్టార్టింగ్లో మటుకు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏం బాబు ఈ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ క్యారింగ్లో ఉంది, ఎలాగా ఇప్పుడు ఈ అమ్మాయి పొజిషన్ ఏంటి, ఈ అమ్మాయి కష్టపడలేదు, బయట కూడా కష్టపడలేదు, ఇప్పుడు ఎలాగా ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటే వాళ్ళ అబ్బాయి నుంచి కేసు రాసేస్తామనంటే, వద్దు మేడం, ప్లీజ్ మేడం రాయొద్దు, నేను అమ్మాయికి చూసుకుంటాను, జాబ్ చూడండి, 1 month టైం ఇవ్వండి అని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని బైండ్ వారు రాసుకున్నాడు. నెక్స్ట్ రాసుకున్నాక సరే అనుకోని నేను ఈ లోపు 1 month కూడా వెయిట్ చేశాను. వెయిట్ చేశాక అబ్బాయి మళ్ళీ పిలిపించండి నేను మళ్ళీ మేడం గారితో కలిస్తే, మేము అబ్బాయి ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో లేడు, మేము ఏం చేస్తాం, మేము ఎలా పట్టుకుంటాం, ఇంట్లో లేకపోతే మేము ఏం చేస్తాం, నువ్వు కావాలంటే 2 days ఇక్కడ ఉండి ప్రయత్నించి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు పట్టుకొని తీసుకురా, నీకేం న్యాయం చేయాలో చేస్తాము అని అన్నారు మేడం. మేము ఏం చేస్తాం చెప్పండి మేడం, నా తరపు ఎవరు లేరు మేడం, పెద్దవాళ్ళు ఎవరు లేరు మేడం. సో ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి మీ భర్త తీసుకెళ్తా అని చెప్పినా కూడా మార్పు తనలో రాలేదు. అలాగే పోలీసులు కూడా మీరు వెళ్ళి మళ్ళీ అడిగినా కూడా పెద్ద రియాక్ట్ అయిన పరిస్థితి కనిపించలేదని చెప్తున్నారు. మరి మీరు ఎవరైనా పై అధికారులను ఇంకా కలిసే ప్రయత్నం చేశారా? ఓవరాల్గా ఒక్కసారి పోలీస్ స్టేషన్లోనే లిఖితపూర్వకంగా తీసుకెళ్తానని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఆ పని చేయకపోతే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు వారిని గట్టిగా అడగలేదా అండి అసలు? గట్టిగా అడిగా మేడం, స్టేషన్లో అడిగా, మేడం మీరుండి ఎందుకు మేడం మరి మా న్యాయం చేయకపోతే మరి ఎలా మేడం అంటే, మేమేం చేస్తామమ్మా, మేమేం చేస్తాం, అబ్బాయి ఇంట్లో లేకపోతే ఏం చేస్తాం చెప్పమ్మా, మేము చెప్పమ్మా ఏం చేస్తాము, ఆ ఇంట్లో ఉంటే కదా పట్టుకొని వస్తాం, ఆ ఇంట్లో పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పేసి చేసుకున్నావా, మాకు చెప్పేసి చేసుకోలే కదా, మీరు వాళ్ళ పేరెంట్స్ సంబంధం లేదు, అబ్బాయి ఇంట్లో లేడు, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు అని అన్నారు మేడం. సో ఏదైతే సంక్రాంతి పండుగ తర్వాత మిమ్మల్ని మీ ఇంట్లో వదిలేసి వెళ్ళిన శ్రీధర్ ఆ తర్వాత మీతో ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడడం కానీ ఎప్పుడైనా కలవడం కానీ జరిగిందండి? మేడం ఫోన్ మాట్లాడాడు, ఫోన్ మాట్లాడించి మా పెద్దలు ఆ రోజు మైలమల్ స్టేషన్కి వచ్చారు. మైలమల్ స్టేషన్కి వచ్చాక వాళ్ళతో నుంచి ఆ అబ్బాయి ఎలా చూస్తాడు, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మంచోళ్ళు కాదు, నువ్వు డ్రాప్ అయిపో, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను అని మా పెద్దలతోని కల్పించి ఫోన్ చేసి మాట్లాడి ఆ అమ్మాయికి ఎంతో కొంత 1 లక్ష రూపాయలు ఇచ్చి, అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ తీసుకోండి అన్నట్లుగా వాళ్ళకి ఎంతో కొంత ఇస్తానని ఒప్పించి నన్ను చెప్పారు. నేనన్నా నా మాటకి ఈరోజు డబ్బులు ఇస్తారు, రేపు పొద్దున మా ఊర్లో తీసుకెళ్ళి నా పరువు నిలబెట్టుకోలేను కదా, ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ప్రెగ్నెన్సీతో ఉన్నాను, మామూలుగా ఉంటే నేను ఎలాగ ఉంటాను, ఏం చేస్తాను, ఏది ఏమైనా నా భర్త కావాలా, నాకు డబ్బులు అవసరం లేదు అని చెప్పాను మేడం. సో విజయ్ గారు, మేము కూడా సాక్షి తరఫున మీ హస్బెండ్ శ్రీధర్తో మాట్లాడాలని ఫోన్ చేస్తూనే ఉన్నాం, కానీ ఆయన లిఫ్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎవరిదైనా మీ అత్తగారిది కానీ మామగారిది కానీ ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఉంటే మాకు చెప్తారా? మేడం ప్రెజెంట్ అయితే అది ఫోన్ నెంబరు కాంటాక్ట్లో లేదు మేడం, అది ఆఫ్ చేస్తారు మేడం ఇప్పుడు. సో ఇంకోరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన నెంబర్స్ ఏవి మీ దగ్గర లేవా అండి ఎవరివైనా? ఏఆర్ కానిస్టేబుల్ వల్లిది ఉన్నది మేడం నా దగ్గర. మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించండి. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మేడం, వాళ్ళ రిలేటివ్ మేడం. పర్లేదు ఇవ్వండి. ఎవరు ఏమవుతారు?
వాళ్ళ బాబాయ్ అంట మేడం, శ్రీధర్ వాళ్ళ బాబాయ్ మేడం. పర్లేదు, ఆయన నెంబర్ చెప్తారా మాకు? విజయ్ గారు మీరు నెంబర్ అది తీసుకొని రెడీ పెట్టండి. ఒకసారి లక్ష్మి గారితో మేము మాట్లాడతాము ఈలోపు. లక్ష్మి గారు మనం చూస్తున్న మామూలుగా హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఇలాంటివి వస్తే కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్లో వాళ్ళ గొడవ సద్దు మనగేలా చూడాలి. కానీ అది గొడవ సద్దు మనగపోగా అతను తీసుకెళ్తా అని చెప్పినా కూడా పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళినా కూడా సాకులు చెప్తూ పోలీసులు వ్యవహరిస్తున్నారు. సో అసలు ఇంకా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇదే రిపీట్ అవుతూ ఉంటుందా? దీనికి పరిష్కారం లేదంటారు అసలు? అంటే సద్దు మణిగేటట్లు చేయాలి అంటే ఆ వ్యక్తి తను ఇష్టమని ఉండాలి, ప్రేమ లేకపోతే భయం అని ఉండాలండి. ఇప్పుడు ఈ అమ్మాయి భర్తకి ఈ అమ్మాయి పట్ల పూర్తి ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇష్టాన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని కనుక నేను ఉల్లంఘిస్తే, అంటే తను ఒక ప్రలోభాలకు గురైనా లేదా పక్కదారి బట్టినా, నేను పక్కదారి బట్టి వెళ్ళేటప్పుడు నాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే సొసైటీ నన్ను క్షమించదు, చట్టాలు నన్ను శిక్షిస్తాయని భయం ఉన్నా కూడా ఇలాంటి పొరపాటు జరగదండి. కానీ అలాంటి ఉంది శిక్ష అనేది కానీ చెప్పగలిగే విధంగా ఇక్కడ మనకి ఎక్కడ సిస్టమ్ ఎక్కడ ఉందండి. కాబట్టి వీళ్ళు మన వాళ్ళు మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు, ఈఎంఐకే కౌన్సిలింగ్ ఇస్తారు, డబ్బులు తీసుకొని రామ్మా అని చెప్తారు. మీరు డైరెక్ట్ ఎన్నో కౌన్సిలింగ్స్, మొగుడు నాకు తిట్టకుండా ఉంటాడా, కొట్టకుండా ఉంటాడా, మొగుడు మిగతా ఆడవాళ్ళతో తిరగకుండా ఉంటాడా, తిరిగాడు టైం నీ తిండి పెట్టాడో చూసుకో, నీకు బట్టలు ఇచ్చాడో లేదో చూసుకో, ఇదేనండి ఇక్కడ చేస్తున్న కౌన్సిలింగ్స్. ఇప్పుడు ఈ అమ్మాయి సంబంధించిన దాంట్లో ఒలీ గారు అని చెప్తుంది ఆమె. ఒలీ గారే కాదు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఒక కానిస్టేబుల్ వాళ్ళ సంబంధించిన బంధువులు కనుక ఉంటే వాళ్ళు ఏది చెప్తే అక్కడక్కడ చలామణి అవుతాయి తప్ప వాళ్ళ యొక్క ప్రభావాన్ని ప్రాపకాన్ని కాదని అధిగమించి నిష్పక్షపాతంగా అక్కడ ఎంక్వైరీ జరుగుద్దని మనం ఊహించలేమండి. ఎందుకనంటే ఆ ఒలి గారు మెయింటైన్ చేయడానికి అక్కడ వాళ్ళందరూ ప్రభావితం చేయడానికి అవకాశం వాళ్ళు ఉంది. మా డిపార్ట్మెంట్ వాడు చెప్తే మనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతా లొంగిపోతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అమ్మాయి ముందే ఛాలెంజ్ చేశారు. అమ్మాయి చెప్పింది, రాసి కూడా మాకు చూపించింది. ఏమని, మా బాబాయ్ ఉన్నారు, మా బాబాయ్ ఏదైనా చేస్తారు ఆయన చెప్పడమే కాదు, ఒలి గారు కూడా ఏమి చేయలేరు, మీరు ఏం చేసుకోలేరు, ఏం తీసుకుంటారో చేసుకోండి, ఏమి ఇంకా బూతులాడి కూడా ఇట్లా ఏం చేసుకుంటారు వీక్కోండి అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడారండి నన్ను అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా దానికి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ చేసేటప్పుడు కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఒక అవగాహన ఉన్న వాళ్ళని, అంటే మామూలుగా ఇప్పుడు యూనివర్సిటీలో కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేకపోతే ఒక సైకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరినీ ఎవరు వస్తానంటే వాళ్ళు ఫ్రీగా కూర్చోబెట్టి కాసేపు కౌన్సిలింగ్ చేసి పంపించమంటే ఎట్లా అండి? ఒక చట్టాల పట్ల అవగాహన, స్త్రీ పురుష సమానత్వం గురించి అవగాహన, వీటన్నిటి గురించి మాట్లాడగలగాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతున్నారు పాపం? ఇప్పుడు చట్టాలు ఏమి లేవమ్మా, ఇప్పుడు వద్దన్నా, నీ భర్త మీద కేసు పెట్టిన ఏం కాదమ్మా, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాడమ్మా, ఇంకా అలాంటప్పుడు మేము ఏం చేయగలమమ్మా? నిజంగా ఒక నిస్సహాయతలో నుంచే కొంతమంది కౌన్సిలర్స్ మాట్లాడుతున్నారు. మీరు పెట్టిన ఏం కాదమ్మా, నువ్వు సర్దుకొని ఉండమ్మా, బతకగలిగినంత కాలం ఉండమ్మా అని చెప్తున్నారు. ఇంకేంటంటే చచ్చిపోతే ఒక కేసు, లేదా బతకగలిగినంత కాలం అక్కడ బతకాలనుకుంటేనే కాపురం తప్ప ఈరోజు ప్రేమపూరితంగా ఉండాల్సిన సంసార జీవితాలు, ప్రేమ అనేది కోల్పోయిన తర్వాత పక్కదారి పెట్టిన ఒక భర్త లేదా ప్రలోభాలకి గురైన భర్త, మోసగారితనంతో ఉన్న భర్త యొక్క ఆగడాలని కంట్రోల్ చేయడానికి కావాల్సిన సిస్టమ్ ఇక్కడ లేదండి. కాబట్టి ఏమని ఒప్పిస్తారు, ఏమని మెప్పిస్తారు, ఏమని భయపెడతారు, ఏమని మనం సెటిల్మెంట్ చేయాలి చెప్పండి? అక్కడ సెటిల్మెంట్ చేయడానికి ఎట్లా సాధ్యమవుతుంది? అక్కడ కూర్చోబెడతారు, ఈ అమ్మాయి చెప్తుంది, ఆయన చెప్తాడు నాకు వద్దండి అని ముఖ్యంగా డినై చేస్తాడు. నాకు డబ్బులు వద్దంటే నాకు డబ్బులు ఇవ్వకపోతే అవ్వదండి మాకు అని చెప్తే నీ మీద కేసు వస్తుందా, నీ ఎన్ని పెడతామని లోపలికి పోతామని చెప్పగలిగిన పరిస్థితి ఉందా? ఆ విధంగా ఉంది మన సిస్టమ్ లేదు, మన కేసులు కూడా ఆ విధంగా లేవు. మరి లేనప్పుడు అతను ఎట్లా భయపడతాడండి? నాకు ఇబ్బంది భవిష్యత్తు లేదని ఎట్లా అనుకుంటాడండి? ఏమనుకోడు, దర్జాగా కాలరాగలు వేసుకొని నేను చెప్పాను స్టేషన్లో చెప్పొచ్చాను, ఇక నాకు ఎదురు లేదని చెప్పేసి హ్యాపీగా వెళ్ళగలడు. అదేవిధంగా ఇట్లాంటి వల్లి లాంటి కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ ఆయన ఏదైతే వాళ్ళ బాబాయ్ అని అంటుందో, ఇలాంటి ఒక కానిస్టేబుల్ యొక్క పిల్లలు లేకపోతే కానిస్టేబుల్సే అనేక మంది ఇలాగా ఆడవాళ్ళపైన దౌర్జన్యాన్ని పాల్పడినప్పుడు, ఇలా వేధింపులకు పాల్పడినప్పుడు కేసులు నమోదవటం చాలా కష్టమండి. అంటే వాళ్ళు ఎంత ప్రభావితం అవుతున్నారో ఇక్కడ ఉన్న దర్యాప్తు సంస్థని దీని ద్వారా అర్థమవుతుంది కదండి. అంటే దర్యాప్తు సంస్థ ఎంతగా మేనేజ్ అవుతుందనే విషయాన్ని వాళ్ళు సంస్కరించకుండా చట్టం తప్పైపోయింది, కేసు దుర్వినియోగం అవుతుందని సమర్థవంతంగా 498 అమలు చేయకుండానే 498 ఎత్తివేసిన దుర్మార్గం మన పాలకులదండి. కాబట్టి ఈరోజు విజయశాంతికే కాదు, ఇప్పుడు వచ్చే కొంది అందరికీ ఇట్లా నష్టం జరుగుతూనే ఉంది. విజయశాంతి ఈ విధంగానే ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతుంది. మాట్లాడలేని వాళ్ళు, నోరు విప్పలేని వాళ్ళు, కష్టాన్ని చెప్పుకోలేని వాళ్ళు, పై అధికారి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు, స్టేషన్ కూడా వెళ్లకుండా బతికితే వాళ్ళకి సంబంధించిన బతకడం, లేకపోతే వెళ్ళి ఈరోజు చాలా కష్టాలు పడుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం. లక్ష్మి గారు, మేము కూడా ప్రస్తుతం అడిషనల్ డిఎస్పీ రవికుమార్ గారితో మాట్లాడడానికి ఆయనకి ఫోన్ చేస్తున్నాం.
ఫోన్ కూడా రింగ్ అవుతుంది, ఆయన లిఫ్ట్ చేస్తారేమో అని చూస్తూ ఉన్నాం. మీరు చెప్తున్నారు ఈ చట్టాలు అనేవి కూడా సరిగ్గా అమల్లోకి రావట్లేవు, ఏవైతే పోలీసులు వాళ్ళే వీటిని నిర్లక్ష్యంగా చేస్తున్నారనే విషయాలు మీరు చెప్తూ ఉన్నారు. సో ఇవి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక సొసైటీ నుండి కూడా ఆడవాళ్ళు ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నా కూడా సరైన న్యాయం జరగట్లేదనే భావన మీరు చెప్తున్నారు. అయితే దీనికి కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరగాల్సిందన్న, ఒకవేళ చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏమైనా ఉందంటారు? చట్టాల్లో ఉన్నదాన్ని ఎత్తివేశారు. చట్టాల్లో మార్పు కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు. మహిళలను ఉద్ధరిస్తాను, మహిళల యొక్క సంస్కరణలు చేస్తున్నాను, మహిళలు ఈరోజు అనేక అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తామని చెప్పిన పాలకులు అధికారం చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి పూనుకోకుండా ఆ చట్టాన్ని నీరుగార్చి పక్కన పెట్టడం యొక్క ఫలితంగా ఈరోజు ఇది ఎందుకు పనికి రాకుండా ఈరోజు మహిళా సమస్యలు, మహిళా చట్టాలన్నీ కూడా పక్కకి వెళ్ళి పడిపోయినాయి. ఈరోజు ఒక ఏదైతే పేట్రియార్కి, ఈరోజు మగవాని ఆధిపత్యం లేకపోతే మగవాని అధికారము లేకపోతే నేను అధిపతి అనే భావజాలం ఏదైతే కొనసాగుతుందో దాంట్లో భాగంగానే ఈ హింస అనేది జరుగుతుంది. ఆ హింసని ప్రశ్నించి దాని మీద చట్టపరంగా శిక్షించాల్సి ఉన్న చట్టాలు ఏదైతే 498 ఉన్నాయో, లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఏదైతే ఉంది, ఇప్పుడు ఇది కుటుంబ హింస కాబట్టి 498 సంబంధించిన దాంట్లో కూడా దుర్వినియోగం అవుతుందనే దానితో తీసుకొచ్చిన ఈరోజు మార్పులు, సవరణలు అమలు కానియకుండా పూర్తిగా ఎత్తేయడానికి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి అవకాశాలు ఇచ్చాయండి. కాబట్టి ఈరోజు అది ఉన్నా లేనట్లే లెక్క. గట్టిగా ఉన్నప్పుడు కూడా అమలు చేయడానికి, పటిష్టంగా అమలు చేయడానికి చేయకుండా బాధితులకు, నిజమైన బాధితులకి, తాము అవసరం అనుకున్న వాళ్ళకి లేకపోతే తను ఉపయోగించుకోగలిగిన వాళ్ళకి, అంటే డబ్బున్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి ఈ చట్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళు లబ్ధి పొందారు. నిజంగా బాధితుల దగ్గరికి వచ్చి ఆ చట్టం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాకు అమలు చేయండి అడిగే దగ్గరికి వచ్చేసరికి చట్టం అమలు కాకుండా తీసి పడేసిన స్థితి ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని రావడం కోసం అనేక మంది పోరాటం యొక్క ఫలితం ఉంది. తీసేయడానికి ఒక కలం పొడితో ఈ రోజు మొత్తం దాన్ని అమలు కాకుండా నీరుగార్చారు. మేమంటుంది ఏంటంటే అట్లా కాకుండా గతంలో ఎట్లయితే పటిష్టంగా ఉందో ఆ పటిష్టంగా మహిళా కోణం నుంచి ఈరోజు దుర్వినియోగం చేయడానికి అవకాశం లేని విధంగా పటిష్టం చేసి ఈరోజు వాళ్ళు చెప్తున్న విధంగా అసలు కనీసం కుటుంబాన్ని పిలిచి మాట్లాడకపోవటం ఏంటండి? ఈరోజు అత్తింటి సంబంధాలని ఆధిపత్య సంబంధాలుగా మారిపోయాయి. ఈరోజు పేట్రియార్కి పితృస్వామ్యం అనేది బలంగా పనిచేయటం మూలన అత్తింటి సంబంధాలని ఆధిపత్య సంబంధాలుగా మారిపోయి అత్తింట్లో అత్త ఉన్నా, ఆడపడుచున్నా, ఎవరున్నా కూడా అది ఆధిపత్య సంబంధంగానే ఆ అమ్మాయి మీద కొనసాగుతూ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన దాంట్లో భాగంగా 498 వచ్చినప్పుడు వాళ్ళందరినీ మినహాయిస్తాము, ఎవరిని పెట్టాల్సి వచ్చినా కూడా మేమంతా ఆలోచిస్తాము, కనీసం పిలవను కూడా పిలవము, విచారణ కూడా చేయము. ఇవన్నీ అంటాం ఏంటండి? విచారణ చేయాలి, వాళ్ళకి సంబంధించిన పాత్ర లేదనుకుంటే మాత్రమే వాళ్ళని పక్కన పెట్టే అధికారం ఇదివరకు ఏసీపీలకు ఇచ్చారు, అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులకు ఇచ్చారు. పోనీ దానికి సంబంధించిన దాంట్లోనైనా చేయవచ్చు. అదేవిధంగా అరెస్టులు చేయకపోవటం ఏమిటండి? ఈరోజు వాళ్ళు ఇద్దరు మిత్రులే, భార్య భర్తలు, కానీ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక శత్రుపూర్తిగా వ్యక్తమవుతున్నప్పుడు, ఆ హింసించి చంపుతానని మీద పడినప్పుడు, చంపే ప్రయత్నాలు చేసినప్పుడు, మాగ హింస కొనసాగుతున్నప్పుడు కనీసం ఒక జ్యుడిషియల్ కస్టడీ కూడా నేను పంపనని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఎటువంటి జ్యుడిషియల్ కస్టడీకి లేకుండా ఈరోజు వదిలేస్తున్న స్థితి ఉంది. నిజంగా అన్నిటిని అలా వదిలేస్తున్నారంటే వదిలేయట్లేదు. ఇదే విధంగా ఒక ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించిన అమ్మాయే ఉందనుకోండి, నిజంగా అమ్మాయి భర్త నిజంగా వేధించలేదు అనుకోండి, కానీ ఈ ఆయన పంపించగలడు జైలుకి. ఎలా పంపించగలడు? ఆ అమ్మాయి ప్రాణానికి హాని ఉందని దాంట్లో ఉన్న ఒక క్లాజును పెట్టుకొని మిగతా బాధితులకు కనుక ఆయన ఉపయోగించడు, ఆయన మళ్ళీ పంపించగలడు. అంటే మళ్ళీ పలుకుబడి ఉన్న వాళ్ళు, మళ్ళీ ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు ఈ విన్న మినహాయింపులు కూడా వాళ్ళే ఉపయోగించుకోగలరు. నిజమైన బాధితులకు ఆ మినహాయింపులు ఉపయోగపడటం లేదు. మేమంటుంది దీని పట్ల ఒక స్పష్టత కానీ, దీని పట్ల వాళ్ళకి సంబంధించిన పర్యవేక్షణ కానీ, ఈ చట్టం అమలు సంబంధించిన దాంట్లో ఒక సంస్థను కానీ ఏర్పాటు అమలు చేయడానికి సంబంధించిన దాంట్లో ఒక సంస్థ కానీ ఇవన్నీ కూడా లేకపోవటం, అదేవిధంగా మహిళా సంఘాలు కానీ ఈ మహిళల యొక్క విషయాల్లో మాట్లాడుతున్న వాళ్ళ యొక్క సహకారం కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఏమీ తీసుకోవడానికి నిరాకరించడం, వాళ్ళు మనం వెళ్ళి మాట్లాడినా కూడా దానికి సంబంధించి పట్టించుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం, ఇవన్నీ కూడా వెరసి దానికి సంబంధించిన దాంట్లో ఏదైనా మార్పులు చేద్దాం, ఆ అమ్మాయి జీవితాన్ని పడేటట్లు చేద్దాం అని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తున్నా అదేదో స్పెషల్ ఇంట్రెస్ట్ గా మాట్లాడటమే తప్ప నిజంగా బాధితురాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు డిపార్ట్మెంట్లు లేవండి. పర్యవసానంగా ఈరోజు బాధితులకు న్యాయం జరగట్లేదండి. ఓకే లక్ష్మి గారు. విజయ్ గారు, ఎవరైతే శ్రీధర్ వల్ల బాబాయ్ నెంబర్ మేము అడిగామో అది అందుబాటులో ఉందండి ఇప్పుడు? మేడం ఉంది మేడం. చెప్పండి ఒకసారి ఆ నెంబర్ మేడం 80 చెప్పండి. 99975 432 809995 పేరేంటండి? ఏఆర్ కానిస్టేబుల్ వల్లి మ్యామ్. వల్లి. ఓకే.
శ్రీధర్ బాబాయ్ గారిది నెంబర్ ఇస్తాన్నారండి మీరు? అవును మేడం, శ్రీధర్ వాళ్ళ బాబాయ్ రిలేటివ్ మేడం. బాబాయ్ వల్ల రిలేటివ్ అవుతారా ఈవిడ? అవును మేడం, అవును. ఓకే ఓకే. వల్లి అంటే లేడీ కాదు మేడం, జెంట్ మేడం. ఓకే 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 సరే. సో తిను ఈ వల్లి అనే అతను శ్రీధర్ వాళ్ళ బాబాయ్కి రిలేటివ్ అవుతారు. అవును మేడం, అవును. ఓకే ఓకే అండి, మేము ఈ ఫోన్ నెంబర్కి చేసే ప్రయత్నం చేస్తాం. ఈలోపు విజయ్ గారు మీరు చెప్పండి, మీరు ఒక్కదాన్నే పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నాను, న్యాయ పోరాటం చేస్తున్నాను అని చెప్తున్నారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎవరెవరు సపోర్ట్గా ఉన్నారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మేడం అంటే ఇంతవరకు నా ఫ్యామిలీకి చెప్పాను, వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నన్ను ఒక్కగా కూతునని బాగా ముద్దించారు, బాగా నన్ను చూశారు. అబ్బాయి వచ్చి మా ఇంటికి రావడం అడగడం వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండేది మేడం. ఇప్పుడు వాళ్ళ మధ్యలో అంత నాకు స్టాండర్డ్ ఇచ్చాక వాళ్ళ మధ్యలో నేను ఇప్పుడు తలెత్తుకొని తిరగలేకపోతుంది మేడం. నా అన్నదమ్ములు ముందు, నా పేరెంట్స్ ముందు, నా రిలేటివ్ ముందు. విజయ్ గారు మీరు బాధపడకండి. ఫస్ట్ ఈ సమస్యను మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ సమస్య నుండి బయటపడేలాగా మీరు ఉండాలి, ధైర్యంగా ఉండాలి. విజయ్ గారు ఒక్కటి చెప్పండి, మీ మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా మీరు అత్తారింట్లో మీ పరిస్థితి ఎలా ఉండేది? ఎప్పుడైనా వెళ్ళారా? అసలు వాళ్ళతోటే కలిసి ఉండేవాళ్ళ? ఎలా ఉండేది అక్కడ పరిస్థితి? ఫస్ట్ స్టార్టింగ్ లవ్ చేసుకునేటప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది మేడం. వాళ్ళ పెద్ద సిస్టరు వాళ్ళ మా అమ్మగారు నన్ను ఫోన్ చేసి, ల్యాండ్లైన్తో ఫోన్ చేసి, మా అబ్బాయే దొరికాడా నీకు, ఇంకెవరు దొరకలేదా, నువ్వు పల్లెటూరు నుండి వచ్చా, నీకు కంప్లైంట్ ఇస్తామని బెదిరించారు. అయినా అబ్బాయి నన్ను, నువ్వంటే నాకు ఇష్టం, మాలా తల్లిదండ్రుల మాటలు పట్టించుకోవద్దు, నా మాటలే పట్టించుకో, నీకు అనవసరం అని అన్నాడు. నెక్స్ట్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలియక ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు నాకు తెలియకుండా నాకు సంబంధం లేదు అది ఇది అనుమానిస్తున్నాడు. సో ఎప్పుడు మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవలేదా అండి? కలిసాను మేడం. మ్యారేజ్ అయ్యాక అబ్బాయి ఎస్కేప్ అయిన తర్వాత వాళ్ళ సిస్టర్ తీసుకొని వచ్చి నాకు 4 లక్షలు కట్నం తెస్తే తీసుకెళ్తాను, లేకపోతే వాళ్ళ సిస్టర్ అన్నది, నువ్వు ఇది ప్రజెంట్ ఇప్పుడు నువ్వు క్యారింగ్ డిలీట్ చేయకపోతే నువ్వు వైజాగ్ దాటవు, సిటీ దాటవు, మా తమ్ముడే నీకు కావాలంటే నువ్వు 4 లక్షలు కట్నం తెస్తా, మా ఇంటికి తీసుకెళ్తాను అని బెదిరించింది వాళ్ళ సిస్టర్ సుధా. సో వాళ్ళ సిస్టర్ బెదిరించారని చెప్తున్నారు. వాళ్ళ అసలు యాక్చువల్గా వాళ్ళు ఎంతమంది అండి? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏ విధంగా ఉంది? అలాగే మీ అత్తగారు కానీ మామగారు కానీ మీరు ప్రెగ్నెన్సీ అని తెలిసాక మిమ్మల్ని చూడడానికి రావడం కానీ అలా ఎప్పుడైనా జరిగిందా? అవి ఏం లేదు మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ప్రెగ్నెన్సీ అని తెలియగా నా అబ్బాయి ఒప్పుకోవట్లేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలియచేశాను. వాళ్ళ సిస్టర్ వచ్చింది. వాళ్ళ సిస్టర్ వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను అబ్బాయి అద్దె తీసుకుని ఉంచాడు. ఆ రెంట్ రూమ్కి వచ్చి ఆ అమ్మాయి అబ్బాయి వచ్చి నాతో మాట్లాడి బెదిరించారు వాళ్ళు. సో ఇప్పుడు శ్రీధర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిమ్మల్ని ఎంత కట్నం డిమాండ్ చేస్తున్నారు? సో మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ పెళ్ళికి ఒప్పుకోకపోయినా తానే ఒప్పిస్తాను అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న శ్రీధర్ సడన్గా ఇలా కట్నం అడగడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎంత అసలు ఏం అడుగుతున్నారు వాళ్ళు? అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇష్టపడ్డాడు, బాగా నన్ను చూసుకుంటాడు అనుకున్నాను. అదే నమ్మకం మీద ఆ అబ్బాయిని నమ్మాను. ఇప్పుడు సడన్ నేను ప్రెగ్నెన్సీ అని తెలియగా నా అబ్బాయి నుంచి ఇప్పుడు 4 లక్షలు కట్నం తెస్తే నేను ఏలుకుంటాను, ఇప్పుడు వేరే కులం, నువ్వు ఎలా నిన్ను వేలుకోవాలి, మా ఇంట్లో ఎలా తిప్పుకోవాలి అని నన్ను తక్కువ చేసి హీనంగా మాట్లాడుతున్నాడు. ఓకే, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారో శ్రీధర్ని కౌన్సిలింగ్కి వాళ్ళు పిలిచినప్పుడు శ్రీధర్ మళ్ళీ మీతో పర్సనల్గా ఏమన్నా మాట్లాడా? ఇది 1 మంత్ తర్వాత నేను తీసుకెళ్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది కదా, సో అప్పుడు ఏం చెప్పాడు శ్రీధర్? అవునా, అబ్బాయి బయటికి ఫోన్ చేసి పిలిచాడు. పిలిచేస్తే నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళాక అబ్బాయితో మాట్లాడాను. మాట్లాడిస్తే సేమ్ పొజిషన్ ఇది డిలీట్ చేసి నాకు చిన్నోడిని, మా సిస్టర్ మ్యారేజ్కి ఉంది, మా సిస్టర్ మ్యారేజ్కి అయితే నేను పాప బాబుని ఎత్తుకొని, మా అక్క మ్యారేజ్ అవ్వకుండా నేను ఎత్తుకొని ఒక్క నిమిషం విజయ్ గారు, ప్రస్తుతం మనకి విజయ్ గారు ఒక్క నిమిషం మీరు లైవ్ లోనే ఉండండి. ప్రస్తుతం మనకి ఐద్వా నాయకురాలు ప్రభావతి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రభావతి గారు నమస్తే అండి. నమస్తే అండి.
ప్రభావతి గారు, మీరు చూస్తూనే ఉంటారు ఈ విజయకి సంబంధించిన ఇష్యూ ఏదైతే భర్త గర్భం దాల్చగానే వదిలేసి వెళ్ళిపోయాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది తను, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు, 1 monthలో తీసుకెళ్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం పత్తా లేకుండా పోయాడు, నువ్వెవరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అంటే ఒకటండి, అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ వెనుకబడిన ప్రాంతాల్లో కానీ మహిళల్ని చాలా ఈజీగా మోసపుచ్చే ధోరణి కనపడుతుంది. ఈ మోసపుచ్చే వాళ్ళ వెనకాతల ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ పలుకుబడిన నాయకులు వాళ్ళందరూ అంతకాస్తున్నారు. ఇటీవల గతంలో కూడా మున్సిపల్ ఏరియాలో కూడా ఇదే ఇష్యూ మీద గట్టిగా ఐడ్వా ఫైట్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ రోజు విజయ సంగతి చూస్తుంటే కనుక ఖచ్చితంగా లిఖితపూర్వకమైన హామీ ఇచ్చిన తర్వాత 1 month అయిన తర్వాత నేను తీసుకెళ్తానని చెప్పాడు అతను. చెప్పినా కూడా వెంటనే తీసుకెళ్లాల్సిన బాధ్యత అతనికి ఉంది. ఆ దిశగా కూడా ఈ రోజు పోలీసులు వైఖరి కూడా ఉంది. ఆ దిశగా పోలీసులు ప్రయత్నం చేయాల్సిన పని ఉంది. కానీ పోలీసులు తమకెందుకు అన్న ధోరణితోటి ఉండడం ఇది చాలా శోచనీయం, చాలా దుర్మార్గం. వెంటనే వీళ్ళని అబ్బాయిని వెంటనే పిలిపించి ఈ అమ్మాయిని వెంటనే తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పాలి. లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయిని ముక్తం చేసి పెళ్లి చేసుకున్నందుకు, అట్లా గర్భవతిని చేసినందుకు క్రిమినల్ యాక్ట్ ప్రకారం వాళ్ళని కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఇవేమి చేయకుండానే ఈ రోజు మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి అది ఇది అని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగంలో మార్పు రావాలి. ఇష్యూ జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, ఎంతవరకు అతిలేదు అంటే కనీసం ఉమెన్ సెల్లో ఇచ్చినప్పుడు కూడా కంప్లైంట్ మీద రియాక్షన్ లేదనంటే ఇంకా నేరాలు పెరగడానికి అవకాశం ఉంటుంది కదండి. ఖచ్చితంగా ఈ రోజు వీళ్ళు చేస్తున్నట్టు మోసం వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ ఉమెన్ మీద చాలా లైంగిక దోపిడీ విపరీతంగా పెరుగుతోంది. వీటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయాలి, దోషులు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంటుందనేది మేము భావిస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే రూరల్ ఎస్పీ గారు ఉన్నారో ఇమ్మీడియట్లీ ఈ అబ్బాయి దేవారి పోలీసులు అంటే అటు నుంచి పోలీసులు ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. అందుకని ఇటీవల కాలంలో రక్షించే వాళ్ళ పోలీసులు అయితే ఈ రోజు చాలా కేసులు మనం చూస్తున్నాం. రక్షించే వాళ్ళ పోలీసులు అయ్యే పరిస్థితి కనపడుతుంది. చాలా మన గత సిటీలో మల్లిక అనే అమ్మాయి మీద జైల్లో జరిగిన దాడి కానీ, లేకపోతే ఇటీవల దేవరాపల్లిలో ఒక స్పెషల్ పోలీసు అమ్మాయిని అటాక్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే పోలీసు యంత్రాంగంలోనే నిజాయితీ కొలబడింది. మహిళల పట్ల వాళ్ళ మీద గౌరవంగా చూసే ధోరణి అనేది పోతుంది. ఇది సుపీరియర్ ఆఫీసర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. దీని మీద ఖచ్చితంగా ఐడ్వా కూడా మేము తీవ్రంగానే దీన్ని ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్ గా అబ్బాయి తీసుకొని వెళ్ళాలి. లేని పక్షంలో చట్టరీత్యా తగిన శిక్ష వేసే విధంగా కూడా పోలీసులు ప్రయత్నం చేయాలనేది మా డిమాండ్. ప్రభావతి గారు, ఏవైతే ఈ చట్టాలు వస్తున్నాయో మహిళలకి సంబంధించి చట్టాలు అనేకం వస్తున్నాయి, కానీ అమల్లో మాత్రం చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు అటు పోలీసుల తీరు కానీ, పోలీసుల వైపు చూస్తే వాళ్ళకి ఎవరైతే ఈ కంప్లైంట్ చేసిన వ్యక్తులకి సంబంధించి, అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో భర్త కానివ్వండి ఇతర ఆ నిందితులకు సంబంధించి కూడా పైనుండి ఒత్తిళ్ళు అనేకం, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ కావచ్చు, రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, చాలా పోలీసుల పైన వస్తున్నాయి. ఇవన్నీ బేస్ చేసుకొని కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండాల్సిన పరిస్థితి మనకు కనబడుతోంది. సో చట్టాలు వచ్చినా అమల్లో మాత్రం నిర్లక్ష్యం. సో దీనికి అంతనేది ఉండదంటారా? సో పరిష్కారం అనేది ఎక్కడి నుండి రావాలంటారు అసలు? ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రభుత్వంలో చైతన్యం రావాలి. స్త్రీలకు జరిగే దాడులు పెరుగుతున్నాయంటే ఆడవాళ్ళదే పొరపాటు అన్న ధోరణిలో ఉన్నాం ఈ రోజు ప్రధానమంత్రి గారి మాటలు చూసాం. స్త్రీని సరిగ్గా అమ్మాలని చెప్పేసి మామిడికాయ పచ్చడి అమ్మాలంటే, మామిడికాయలు బాగా పచ్చడి అమ్ముడవ్వాలంటే అమ్మాయికి అందించాలని చెప్పేసి అమ్మించాలి, ఆ రకంగా చేస్తే లాభాలు వస్తాయని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే సెలవిచ్చిన ఘటన. మరి ఈ ధోరణి ఎలా ఉంటే, ఫ్యూడల్ భావజాలు ఎలా ఉంటే ఇంకా దీని మీద పోరాటమే పరిష్కారం అండి. ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో ఈ బాధిత మహిళలందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ సొసైటీ మీద ఏదైతే పాలకుల యొక్క మహిళల మీద నిశ్చిద్దుగా మాట్లాడే ధోరణి పోతుందో, ఎవరైతే వాళ్ళ నోటిని కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలో, మహిళల మీద మొన్న సోనియా గాంధీ గారిని గిరిరాజ్ సింగ్ మాట్లాడే ధోరణి చూసాం. జాతి మీదే ఇది చేశారు. అంతకుముందు మహిళలందరూ కూడా, హిందూ మహిళలందరూ కూడా 5 పిల్లలు కనాలని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వ వైఫల్యం పేరుకు అనిపిస్తుంది. ఆ స్త్రీని ఒక సమాజంలో సగభాగంగా స్త్రీ పురుషులు సమానమైన భావజాలాన్ని పెంపొందాల్సి పోయి
ఈరోజు స్త్రీ అంటే రెండో తరగతి పౌరాలు, స్త్రీ సరుకు, వ్యాపార వస్తువు, లైంగిక కోరిక తీర్చే వస్తువుగానే ట్రీట్ చేసే ధోరణి ఈరోజు కనపడుతుంది. ఆ ధోరణి పోయినప్పుడే ఈరోజు స్త్రీల మీద దాడులు తగ్గుతాయి, దాడులు పెరగడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అటువంటి ధోరణి కోసమే ఐద్వాగా మేము పోరాటం చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఇది కూడా మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ ప్రభావతి గారు మీ అభిప్రాయం తెలిపినందుకు. లక్ష్మి గారు, ఇప్పుడే మనం విన్నాము ఏదైతే ఈ కుటుంబ నేపథ్యంలో వచ్చే సమస్యలకి సంబంధించి పోలీసులు కంప్లైంట్స్ వస్తే కౌన్సిలింగ్ ఇస్తారు, కానీ పోలీసులకే కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సో స్త్రీలను గౌరవించాలి అనే పదం ముందు పోలీసుల దగ్గర నుండే రావాలనే ఒక వాదన వినిపిస్తోంది. మీరేం చెప్తారు? తప్పనిసరిగా ఒక చట్టాన్ని అమలు చేయాల్సిన దర్యాప్తు సంస్థ ఆ చట్టాన్ని బాధితుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఉరడించాల్సింది, రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ఒక 490 యాంగిల్ ఒక్కటే చూడక్కర్లేదండి. ఇప్పుడు విజయశాంతి దగ్గర విషయం చూస్తే ఒక 490 ఒక్కటే కాదు, కుటుంబ హింసే కాదు, వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చి నువ్వు తక్కువ కులం, నువ్వు తక్కువ కులం, నువ్వు తక్కువ కులం అని చెప్పేసి పదే వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఎందుకు ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ యాక్ట్ పెట్టరు? ఎందుకు ఈమె సంబంధించిన దాంట్లో ఎస్టీ ఆదివాసీ మహిళ అని చెప్పి తెలిసి పెళ్లి చేసుకొని నీకు తక్కువ కులం, నువ్వు ఆదివాసీ దానివి, నువ్వు కొండదానివి అని చెప్పి 10 సార్లు వాళ్ళు మాట్లాడుతూ ఆ అమ్మాయి యొక్క కులం పేరెత్తి మాట్లాడి డిస్కస్ చేస్తున్నప్పుడు నువ్వు ఈ సెక్షన్ కింద కూడా నీ ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ యాక్ట్ కింద కూడా వస్తుంది సుమా అని కుటుంబాన్ని వాళ్ళ ఆడపడుచు వీళ్ళందరినీ పిలిచి ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడరండి? అంటే ప్రజలు తమంతట తాముగా చైతన్యమయ్యి తామును తిట్టిన విషయాలకి వీటన్నిటి ముందు పెడతారు. దాంట్లో ఏమేమో ఇంగ్రీడియంట్స్ వస్తాయో మనం వాళ్ళు పరిశీలించాలి. ఆమె మాట్లాడినప్పుడు ఆమె యొక్క స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అన్ని వివరంగా రాసి ఇచ్చింది అనుకోండి, ఇంత చాంతాడు ఎందుకమ్మా అంటారు. క్లుప్తంగా రాసి ఇచ్చింది అనుకోండి, నువ్వు రాసిన దాంట్లో అది లేదంటారు. అంటే ఆమె సంబంధించిన దాంట్లో ఎట్లయినా బాధితులు తమ దగ్గరికి బాధపడి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్న విషయంలో ఉన్న ముఖ్యమైన అంశాలను తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించి ఈ రోజు నేరస్తుల్ని మొత్తం లేకపోతే ఎవరైతే నేరస్తులు అనేది తర్వాత చెప్పకపోయినా కానీ ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళ సంబంధించిన దాంట్లో వాళ్ళందరి నుంచి ఈమెకి రక్షణ కల్పించాలనేది అయినా వాళ్ళకు ఉంటే గనక ఏమేమి వస్తాయనేది వాళ్ళు ఆలోచిస్తారు ఈమె చెప్పిన అంశంలో. కానీ ఇప్పుడు 490 ఒకటే కాదు, ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ యాక్ట్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ యాక్ట్ ప్రకారము ఏమమ్మా నువ్వు తక్కువ కులం అని చెప్పి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు మీరంతా, కులం తెలిసే పెళ్లి చేసుకున్నారు కానీ నీ కూతురు వెళ్ళి అక్కడ ఇబ్బంది పెట్టింది కదా తక్కువ కులం అని మీరందరూ కూడా అదే మాట్లాడుతున్నారంటే మీ మీద ఇది కూడా వస్తుంది ఏంటి? మీ అబ్బాయిని పిలవండి, బయట రాసి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయి క్యారింగ్ తీసుకెళ్ళాలి, ఈ విధంగా కూడా వస్తుందని చెప్పేసి ఎందుకు చెప్పరండి? చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? మరి వాళ్ళది కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ది కాదా? చట్టం గురించి చైతన్యవంతులైన మహిళలు తాము ఈ సెక్షన్లో వస్తే అడిగితే నీకెందుకు, మీకేం అవసరం అని చెప్పేసి అడుగుతారు. మరి వాళ్ళంతటా వాళ్ళు పెట్టరు, అడిగిన వాళ్ళకే చేయరు, మీరు అడిగితే మేము చేయాలా అని అంటారు. మరి ఏమిటండి అన్యాయం? మరి ఎవరండి అడగాలి? ఎవరండి వాళ్ళని ప్రశ్నించాలి? ఎవరండి తమకు న్యాయం చేయమని చెప్పి అడిగిన ప్రజలకి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ న్యాయం దొరుకుతుంది? మీరు అదేమంటే మేము మాట్లాడామనుకోండి, మేము చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. ఎక్కడ చేసుకుపోతుంది? ఎవరికి అమలు చేస్తుంది చట్టం దానికి సంబంధించిన దాంట్లో? ఇది చాలా ఒక ఆవేదన కలిగించే విషయం అండి. కాబట్టి ఒక విషయం మీద బాధితురాలు వచ్చినప్పుడు ఆ బాధితురాలికి ఊరడించి కలిగించే విషయం మొత్తం టోటల్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ తీసుకోవాలనేది ఉండాలండి. అంతే తప్ప ఈ రోజు వాళ్ళకి సంబంధించిన దాంట్లో నా దగ్గరికి వస్తే చేస్తా లేకపోతే లేదని చెప్పడానికి వీలేదు ప్రభుత్వానికి. ఎందుకంటే డిఫెక్ట్ కంప్లైంట్ ప్రభుత్వం వాళ్ళ తరపున యాక్ట్ చేయాల్సిందే. ఈ రోజు బాధితురాలు తమ దగ్గరికి వచ్చిన తర్వాత బాధితుల యొక్క కష్టం తీసుకొని తన సంబంధించిన యంత్రాంగాన్ని తను పులప్ చేసుకోవాల్సింది. ఇది ఏంటంటే సామాజిక నేరాలు ఇవన్నీ కూడా. ఈ రోజు జస్టిస్ వర్మ గారు కూడా అదే చెప్పారు కదండి, వ్యక్తి యొక్క మూలాల్లోకి వెళ్ళాలి, నేరం యొక్క మూలాల్లోకి వెళ్ళాలి. ఈ రోజు నేరం జరిగిన తర్వాత ఉరిశిక్షలు వేస్తే పరిష్కారం కాదు. ఈ నేరం పుట్టిన యొక్క సమాజం, ఆ సమాజం మూలాల్లోకి వెళ్ళాలి. సమాజాన్ని మార్చుకునే వరకు ఇవన్నీ సమాజ నేరాలుగా చూడాలి. ఈ సమాజ నేరాల్ని వాటన్నిటిని కూడా నియంత్రించడానికి, నిరోధించడానికి ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ఎక్కడ ఉందండి? అధికారులకు వచ్చి కొత్త ప్రభుత్వం ఇన్ని రోజులైంది, ఏపీ ప్రభుత్వం ఏర్పడింది, మేము అన్ని రకాలుగా రక్షణ ఇస్తామని అన్నారు. ఎంతమంది ఏ మహిళా సంఘం వాళ్ళని కూర్చోబెట్టారండి? లేకపోతే ఏ మహిళా కమిషన్ వాళ్ళని కూర్చోబెట్టారండి? లేకపోతే ఏ మహిళా సమస్యల మీద ఒక రకమైన స్పష్టత ఉన్న వాళ్ళని కూర్చోబెట్టారండి? ఏమీ లేదు. ఈ రోజు తీసుకున్న చట్టాలు, ఈ రోజు ఉన్న చర్యలు మహిళలకి ఇంకా రక్షణ కల్పించే విధంగా, మహిళలకి వాళ్ళ యొక్క సహాయ కార్యక్రమాలు వాళ్ళ దగ్గరికి అందుబాటులోకి వెళ్లే విధంగా ఈరోజు నిర్భయ ఫండ్ అని పెట్టారు. ఈరోజు అనేక సంబంధించిన దాంట్లో వాళ్ళకి అమలు చేసుకోవడానికి కూడా యంత్రాంగం లేదంటున్నారు శిశు సంక్షేమ శాఖ వాళ్ళు. మాకు అమలు చేయించడానికి యంత్రాంగం లేదంటున్నారు. మరి ఏమీ లేదు. ఈరోజు 498 పెట్టారు. ఎక్కడ ఈరోజు 498కి జైల్లో పెట్టాల్సి వస్తుంది. మీకు ఎందుకు 498 కాదు? ఈరోజు 2005 ప్రకారము గృహింస సంబంధించిన రక్షణ బిల్లు తీసుకొచ్చాము. ఈ రక్షణ బిల్లు ప్రకారము మీరందరూ కూడా వెళ్ళి శిశు సంక్షేమ శాఖ దగ్గరికి వెళ్ళి, అంటే అక్కడ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రొటెక్షన్ ఆఫీసర్లు ఉంటారు. ఆ ప్రొటెక్షన్
ప్రొటెక్షన్ ఆఫీసర్ మీరు వెళ్ళిన వెంటనే 6 నెలల్లో మీకు అంతా కూడా ఇచ్చేస్తారు. మీరు అన్ని రకాల ఆర్డర్లు వస్తాయి, రక్షణ ఉత్తర్వు పొందొచ్చు, నివాస ఉత్తర్వు పొందొచ్చు, ప్రొటెక్షన్ సంబంధం, అంతేకాకుండా అక్కడ రెసిడెన్స్ ఉత్తర్వులు పొందొచ్చు. అన్ని రకాల ఉత్తర్వులు పొంది మీరు పూర్తిగా ఆ కుటుంబంలో రక్షణ కలిగించి ఉండొచ్చు. మీరు క్రిమినల్ కేసులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన ఈ 205 గృహహింస సంబంధించిన రక్షణ బిల్లు చట్టము, ఈ చట్టం అండి బిల్లుగా సారీ చట్టము, ఈ చట్టాన్ని ఎక్కడ దాచేశారండి? ఎక్కడ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారండి? ఎక్కడ ప్రొటెక్షన్ ఆఫీసర్లు ఉన్నారండి? ఎక్కడ దాని నిధులు కేటాయిస్తున్నారండి? ఎవరిని దాన్ని అమలు చేయిస్తున్నారండి? అంటే ఇది మొత్తం మహిళల పట్ల చిత్తశుద్ధిగా వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోవడానికి ఏ మాత్రం శ్రద్ధ చూపని ప్రభుత్వం తప్పండి ఇది. అంటే ప్రభుత్వం ఎంత అన్యాయం అండి. ఇన్ని రోజులు వచ్చింది, కార్పొరేట్ సంస్థలందరినీ కూర్చోబెట్టి రోజు మీటింగ్లు పెట్టుకొని రండి అందరు దేశాలు తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న మంత్రులందరూ కూడా ఏమండి మహిళా సమస్యలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి, మహిళలు చచ్చిపోతున్నారు, మహిళలకు రక్షణ లేదు, అవమానకరమైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. మహిళలకు సంబంధించిన దాంట్లో ఆత్మగౌరవం, రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నాము. వీళ్ళు దీన్ని ఎట్లా అధిగమించాలని చెప్పేసి ఎవరినైనా కూర్చోబెట్టి మాట్లాడారండి ప్రభుత్వము? ఏంటి ఇంత అన్యాయం? మహిళల పట్ల ఇంత వివక్షత ఏంటి? ప్రభుత్వమే పనిగట్టుగా ఇట్లా వ్యవహరిస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ దొరుకుతుందండి? కాబట్టి ఇవన్నీ కూడా అమలు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్కి ఉన్నది. ఆ స్టేట్ ఆ పాత్ర నిర్వహించకపోవటం మూలాన ఈ రోజు మహిళలు భద్రత లేని జీవితం, ఏ మాత్రం సంబంధించిన వాటి రేపు ఉనికి కూడా లేని జీవితం, జీవించే హక్కుకై పోరాడాల్సిన ఒక రకమైన దుర్మార్గమైన దుర్భరమైన పరిస్థితులకు నెట్టబడుతున్నామండి. కాబట్టి మహిళలకు సంబంధించిన దాంట్లో ఈరోజు ఒంటరి మహిళలు ఉన్నారు, లేకపోతే బాధిత మహిళలు ఉన్నారు, ఈరోజు కుటుంబ హింస ఎదుర్కొంటున్న మహిళలు ఉన్నారు. సర్వీస్ ప్రొవైడర్ సంబంధించిన దాంట్లో పెట్టినప్పుడు ఒక్కటి ఎక్కడ మెయింటైన్ అవ్వట్లేదు, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఒక్క ఆర్డర్ ఇవ్వట్లేదు, మొత్తం కూడా వాళ్ళ లాయర్లు పెట్టుకొని కోర్టులకు వేసుకోమంటున్నారు. కోర్టుల్లో 6 నెలల్లో పరిష్కరిస్తానని 3-4 సంవత్సరాలైనా కూడా ఒక్క కనీసం మెయింటెనెన్స్ ఉత్తర్వు రావట్లేదు. ఏమిటండి? ఎవరండి పరిశీలించాల్సింది? దీన్ని దర్యాప్తు సంస్థ అరాకొరగా చేసి వాళ్ళకి ఇచ్చేస్తే విచారణ సంస్థ ఏమి పట్టించుకోకపోతే ఆడవాళ్ళకి దిక్కెవరండి? ఎవరు చేయాలండి? సో విజయ్ గారు, ఏదైతే మీరు శ్రీధర్ ఇలా కట్నం డిమాండ్ చేశాడో, పండగ రోజు ఇంట్లో వదిలేసి మిమ్మల్ని వెళ్ళిపోయాక మీరు కానీ మీ కుటుంబ సభ్యులు, మీ ఎవరైతే మీ అన్నతమ్ముళ్ళు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ మీరు అంతా కలిసి శ్రీధర్ ఇంటికి వెళ్ళి అసలు ఫస్ట్ కూర్చొని అడగడం కానీ మాట్లాడడం కానీ ఏదైనా చేశారండి పోలీస్ స్టేషన్కి వెళ్ళకంటే ముందు? పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందు వాళ్ళు ఇంట్లో మాట్లాడలేదు మేడం. ఇంటికి వెళ్ళి అంటే నాలంటే ఆడపిల్లలు ఉన్నారని వాళ్ళకి నాలాగా జరగకూడదు అవమానం అని, రేపు పొద్దున పెళ్ళి అయితే వాళ్ళ ఫ్యూచర్ నా ఫ్యూచర్ లాగా అవ్వకూడదని నేను ఆలోచించి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయలేదు మేడం. ఓకే విజయ్ గారు, అయితే పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళి కంప్లైంట్ చేశాక శ్రీధర్ని పిలిపించినప్పుడు శ్రీధర్తో పాటు ఇంకెవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారా? ఇప్పుడు మేము శ్రీధర్కి కూడా కాల్ చేస్తూనే ఉన్నాం, మీకు వినిపిస్తూనే ఉంది, రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు తను. మీరు చెప్పండి ఈలోపు. హలో హలో విజయ్ గారు, ఇప్పుడే మనం చూసాము శ్రీధర్ కి, మేము మీ హస్బెండ్ శ్రీధర్ కి ఫోన్ కాల్ చేసాము కానీ ఆయన లిఫ్ట్ చేయలేదు. మీరు కూడా వినే ఉంటారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆయన. అయితే మీరు పోలీస్ స్టేషన్కి ఏదో కంప్లైంట్ చేశాక శ్రీధర్ని పిలిపించినప్పుడు శ్రీధర్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా వచ్చారా అక్కడికి? వాళ్ళు ఫ్యామిలీ వచ్చారు మేడం. వాళ్ళ అమ్మగారు వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, వాళ్ళ బాబాయ్ వచ్చారు, వాళ్ళ తాలూకా ఎవరో వాళ్ళ ప్రెసిడెంట్ గారు వచ్చారు మేడం. అందరూ వచ్చారు మేడం. సో వాళ్ళప్పుడు ఏం చెప్పారండి? అంటే మేము తీసుకెళ్తాము, ఓకే మాకు ఓకే అని చెప్పారా? అసలు మేము వద్దు మాకు కట్నమే కావాలని అన్నారు? అసలు పోలీస్ స్టేషన్లో పోలీసులకు వాళ్ళకి ఏ విధంగా జరిగింది? అప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది అక్కడ? అక్కడ కాంప్రమైజ్ అవ్వండి, మీరు మాట్లాడుకోండి అని మేడం బయటికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చాక మేము బయటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ అమ్మాయిలు అన్నారు మా అమ్మగారికి నన్ను కొట్టడానికి వచ్చారు. నువ్వు తక్కువ ఒక్క నిమిషం విజయ్ గారు, అడిషనల్ డిఎస్పీ రవికుమార్ గారికి మేము ఫోన్ చేస్తున్నాము, లిఫ్ట్ చేస్తారేమో చూద్దాం మనం. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. సో ఆయన కూడా లిఫ్ట్ చేయట్లేరు. మీరు చెప్పండి విజయ్ గారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారున్న వాళ్ళ అక్కగారు వాళ్ళందరూ నా మీద దాడి చేశారు మేడం. నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నించారు. నిన్ను కడుపా, నువ్వు నా కొడుకు వాడుకోవడానికే చూస్తున్నా, నువ్వు నా ఆస్తి కొట్టేయడానికి నువ్వు చూస్తున్నా, ఒట్టిన దొంగమల్లి వేస్తున్నా, అయితే నేను టెస్ట్ చేసుకో, నేను ప్రెగ్నెన్సీ, నేను దానికి కూడా గ్యారంటీ ఇస్తాను అని చెప్పాను మేడం.
అయినా నువ్వు ఎక్కడి నుండో వచ్చావు, నువ్వు తక్కువ దళం, నువ్వు ఎలాగ మా ఇంటిని నేను తీసుకెళ్ళి మా ఇంట్లో నేను తిప్పాలా, నా కోడలుగా నా కూతురు పెళ్ళి ఎలాగ అవుతుంది, ఎవరు దొరకలేదా, నా కొడుకే దొరికాడా, హోటల్లో పనిచేసుకున్నదాను ముష్టిదానం నువ్వు అని నన్ను వేధించారు, నన్ను బాగా తిట్టారు, చాలా ఇన్సల్ట్ చేశారు అక్కడ. అయినా నేను అవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తారు, రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో తిరుగుతాను కాబట్టి వాళ్ళు ఏమన్నా నేను భరిస్తాను అని ఊరుకున్నాను. స్టేషన్లోకి వెళ్ళి అదే విషయం మళ్ళీ స్టేషన్లో చెప్పలేదు. అబ్బాయి కూడా అన్నాడు నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు, కేసు రాసుకుంటే రాసుకోండి అన్నాడు. ఆ విషయం కూడా నేను స్టేషన్లో చెప్పలేదు మేడం. ఓకే విజయ్ గారు, ఏదైతే క్యాషియర్గా శ్రీధర్ వర్క్ చేస్తున్నాడు, ఇద్దరు ఒకే చోట మీరు పనిచేసే వాళ్ళు, సో తర్వాత ప్రేమ పెళ్లి ఇదంతా జరిగింది. సో ఈ 3 నెలల కాపురంలో ఎప్పుడైనా ఆర్థిక పరంగా శ్రీధర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా, ఏమైనా మాటలు అనడం కానీ ఇంకేదైనా హరాస్ చేయడం కానీ ఎలా ఉండేది? ఏమి లేదు, స్టార్టింగ్ నుండి నన్ను బాగా చూసేవాడు మేడం. ఒకవేళ డ్యూటీకి వెళ్ళా ఎంత టైంకి వస్తుంది అని వెయిట్ చేసేవాడు, నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ప్రెగ్నెన్సీ అని తెలిసిన విషయం నుండి ఆ అబ్బాయి నన్ను ఫోన్ చేయడం మానేశాడు. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదామన్నా వాళ్ళ పేరెంట్స్కి మళ్ళీ ఎందుకు నా వల్ల రిస్క్ అని వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేదు. అబ్బాయికి మళ్ళీ నన్ను ఫోన్ చేసి అడిగితే అబ్బాయి దానికి కూడా రెస్పాన్స్ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలియజేశాను మేడం. సో ఈ 3 monthsలో కూడా శ్రీధర్కి వాళ్ళ కుటుంబంతో కాంటాక్ట్లో ఉండేవాడా అండి? మీరు మాట్లాడే వాళ్ళతోటి ఈ 3 monthsలో ఎప్పుడైతే మీరు సరిగ్గా ఉన్నారో అప్పుడు వాళ్ళ ఇంటికి మీరు వస్తూ పోతూ ఉండేవాళ్ళ, వాళ్ళు వచ్చేవాళ్ళ మీ ఇంటికి? అలాగే శ్రీధర్తో కాంటాక్ట్లో ఉండేవాళ్ళ? సడన్గా శ్రీధర్లో ఈ మార్పు ఎందుకు వచ్చిందంటారు అంతగా ప్రేమించిన మనిషిలో? అబ్బాయికి ఇప్పుడు సడన్గా మార్పు వచ్చిందంటే అబ్బాయి కూడా నన్ను చెప్పాడు మేడం. అమ్మాయికి నువ్వు ఎలాగైనా వదిలి నీకు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తాను, అమ్మాయి వేరే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తక్కువదా, ఆ అమ్మాయికి నువ్వు ఎలా తిప్పుతావు, ఆ అమ్మాయికి నువ్వు వదులుకొని వస్తే నా ఇంట్లో ఆస్తి ఇస్తాను, లేకపోతే నేను నా ఆస్తి ఇవ్వను, నువ్వు బయటికి వెళ్ళి బ్రతుకు, నువ్వు నాకు సంబంధం లేదు, అమ్మాయికి ఇంటికి తెచ్చితే నేను ఒప్పుకోను అని వాళ్ళ అమ్మగారు వాళ్ళ అబ్బాయికి బెదిరించాను మేడం. సో మీరు వర్క్ చేసేటప్పుడే శ్రీధర్ మీకు పరిచయమా? ఎంతకాలం మీకు పరిచయం అండి? అలాగే మీ మ్యారేజ్ అవ్వడానికి మీ పరిచయానికి మధ్య ఎంత టైం ఉంది అసలు? ఫస్ట్ స్టార్టింగ్ 2010లో పరిచయం మేడం. నెక్స్ట్ 2010 నుండి 2030 వరకు మా ఇద్దరు పరిచయం మేడం. 30 నుండి November 8 నుండి 8 మ్యారేజ్ అయింది మేడం. ఇప్పుడు 1.5 year అయింది మేడం. సో ఎప్పుడైనా మీరు మరి ఇలా మనం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాము ఇదంతా వద్దు అనే ఎప్పుడైనా కలవడం కానీ, మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి అంటే నేను ఈ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పెద్దల ముందు చెప్పడం కానీ, లేకపోతే ఎవరైతే మీరు ఎప్పుడైతే ప్రపోజల్ మీ ఫ్యామిలీ ఎదుట మీరు చెప్పారో అప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి కలవడం కానీ, మ్యారేజ్ గురించి మాట్లాడడం కానీ ఏదైనా జరిగిందా అండి? మేడం అక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను, మా ఇంట్లో చెప్పాను, మరి మీ ఇంట్లో చెప్పకపోతే ఎప్పటికైనా ప్రాబ్లం కదా, ఎలాగా మరి అని అంటే, మరి మీ ఇద్దరు అక్కలు ఉన్నారు, మ్యారేజ్కి వెళ్ళా ప్రాబ్లం అవుతుంది కదా, ముందు చెప్తే మంచిది కదా అంటే, అది ఇప్పుడు ఫస్ట్ మా అక్క మ్యారేజ్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక అక్క ఉంది, ఆ అక్క అయ్యేలోపు నీకు మనం మ్యారేజ్ చేసుకుని ఉంటే తర్వాత మా అమ్మకి ఎలాగో ఒప్పించి మా ఇంటికి తీసుకెళ్తాను, మా అమ్మ ఎలాగైనా ఒప్పుకుంటుంది, చాలా మంచిదే ఒప్పిస్తాను అన్నీ నన్ను చెప్పి ఒప్పించాడు. సరే మరి నువ్వు ఎంతకాలం ఎలాగ ఉంటావు, నేను వచ్చి చెప్తానంటే నువ్వు చెప్పింది వేరే నేను చెప్పింది వేరే, ఎలాగ నువ్వు చెప్తే బాగోదు కదా, నా పరువు నువ్వు పోతుంది కదా, నలుగురు చదువుకున్న అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు నాకు ఇన్సల్ట్ చేస్తావా, నన్ను అర్థం చేసుకో, 5 years వెయిట్ చేయవు, ఇంతవరకు వెయిట్ చేయలేవా అని అబ్బాయి నన్ను ఆపేవాడు మేడం. సో విజయ్ గారు, మేమైతే మీరు ఈ విషయం చెప్పిన దగ్గర నుండి కూడా లైవ్లో మీరు ఉన్నప్పటి నుండి కూడా మీ హస్బెండ్ శ్రీధర్కి కాల్ చేస్తున్నాం, అలాగే డిఎస్పీ రవికుమార్ గారికి కాల్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన నెంబర్ ఏదైతే వల్లి అని మీ రిలేటివ్, మీ హస్బెండ్ రిలేటివ్ నెంబర్ ఇచ్చారో ఆయనకి కాల్ చేస్తున్నాం. అలాగే పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు గారికి కూడా మేము ఫోన్ కలపడం జరిగింది, కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా మీరు ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏమనుకుంటున్నారండి? ఏ విధంగా ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? పోలీసుల తీరేమో మీకు తృప్తినివ్వట్లేదు, వాళ్ళు ఏది పట్టనట్టుగా ఉన్నారు. సో మీరు ఎట్లా వెళ్దామని అనుకుంటున్నారు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? ప్రజెంట్ ఇప్పుడు నేను మన ఏసీపీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను మేడం. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ అక్కడ సారు మళ్ళీ రాసిచ్చారు, మైలమన్ స్టేషన్కి వెళ్ళమన్నారు, అక్కడ నీకు ఇది చూపిస్తే నీకు ఎలాగైనా న్యాయం జరుగుతుంది అని చెప్పారు మేడం. చెప్పాక ఏసీపీ గారు కూడా సారు కమిషనర్ గారు కూడా అడిగారు,
సార్ నా భర్త నాకు కావాలని అడిగితే అక్కడ న్యాయం జరుగుతామా, నీకు ఏం ప్రాబ్లం లేదు అని ధైర్యంతో నన్ను పంపించారు. అక్కడ ఏం జరుగుతుందో ఇంకా చెప్పలేను మేడం. ఏది ఏమైనా నా భర్త కావాలి, నా భర్త నాకు కావాలన్నంత వరకు నేను పోరాడతాను మేడం, వెనకాడను. ఇదే పరిస్థితి వేరే అమ్మాయికి రాకూడదని నేను ఎంతవరకు పోరాడుతున్నాను. నా తల్లిదండ్రులకు కూడా ఏమీ తెలీదు. నా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకోమన్నారు. నాలాంటి పరిస్థితి, నాలాంటి అమ్మాయికి, ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదని నేను ఈ న్యాయం నాకు ఎంతవరకు నాకు న్యాయం జరగాలని నేను వేడుకుంటున్నాను మేడం. ఈ పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. నాలాంటి బాధ నేను ఎంత బాధపడుతున్నాను బయటికి చెప్పలేనంత. రోజు తింటాను వంటాను, కానీ నలుగురితో తింటాను వంటాను తిరుగుతున్నాను, కానీ నా మనసులో ఎంత బాధ ఉందో తెలియదు. ఓకే విజయ్ గారు, మీరు బాధపడకండి. ఇప్పటి వరకు మేము ట్రై చేసిన మీ హస్బెండ్ కానీ డిఎస్పీ కానీ పోలీసులు కానీ ఎవరు స్పందించకపోయినా మీ బాధ చూసి మీతో మాట్లాడడానికి ఒక కాలర్ కాల్ చేశారండి, పద్మరాజు గారు. పద్మరాజు గారు నమస్తే మేడం. నమస్తే అండి. చూస్తున్నారా మీరు విజయకి సంబంధించిన ఇష్యూ? ఏమనిపిస్తుందండి మీకు? అబ్బాబ్బా, నేను మీరు సాక్షి వాళ్ళు చేస్తున్న మా వాళ్ళ నుంచి కూడా చూస్తున్నానండి. ఆ అమ్మాయి చెప్తున్న దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించి నేనేం చేస్తున్నాను, అందుకే వెంటనే ఫస్ట్ కాల్ బహుశా అయి ఉంటుంది. ఎందుకంటే మహిళా పోలీస్ స్టేషన్ కానీ మామూలు పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎవరైనా ఉన్నట్టయితే ఆ రకంగా హెల్ప్ చేస్తున్నారు తప్పితే రియల్గా బాధ్యత రాదు కానీ బాధ్యత కాదు. ఎవరు పోలీస్ స్టేషన్లో సరైన న్యాయం చేయటం లేదు. ఎందువల్లంటే అధికారులకి చెప్పిన అమ్మాయి ఇదే పోలీస్ స్టేషన్ లో వెళ్ళేటప్పుడు అట్లా జరిగితే ఈ రకంగా స్పందిస్తే ఎట్లా ఉంటుందో అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు అధికారులుగా ఉండేటప్పుడు ఏం చేయాలంటే న్యాయంగా ధర్మంగా వ్యవహరించాలండి. ఎవరో తప్పుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చేయాలి. సపోజ్ వాళ్ళు తాలూకా ఈ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కాబట్టి ఇందులో నువ్వు కులం తక్కువ, అది తక్కువ, ఇది తక్కువ అని అమ్మాయికి బాగా అరెస్ట్మెంట్ చేశారు. పెద్దలు చెప్పినట్టుగా, మేడం చెప్పినట్టుగా 498 కాకుండా అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టారు. వాళ్ళకి కాస్త ఇచ్చినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను చెప్తున్నానంటే మలకాపురం పోలీస్ స్టేషన్ లో అంటే ఒక చిన్న వ్యక్తిగతంగా చెప్పానని దయచేసి ఏమనొద్దండి. నేను సామాజిక బాధ్యత తీసుకున్న ఒక వ్యక్తిగా నేను ఉన్నానండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ఎక్కువైతే ఉన్నతంగా చదువుకున్నాడో వాళ్ళకన్నా తక్కువ చదువు ఉన్నప్పటికీ నీతిగా బిహేవ్ చేసే మనిషినండి. నేనేంటంటే ఒక కెమెరా జోబీలో పెట్టుకొని ఎప్పుడు తిరుగుతూ ఉంటాను. ఎవరైనా ఆటోలో మితిమీరిన వ్యక్తుల కన్నా ఎక్కువ దానిలో ఆటోలో డ్రైవర్ ప్రక్కన ఇరు ప్రక్కల కూడా మనుషులు ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఏం చేస్తున్నా అంటే అది ఫోటో తీసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తీసుకుంటున్నాను. ఓకే పద్మరాజు గారు, థ్యాంక్ యూ అండి. మీ ఫోన్ లైన్ సరిగ్గా లేదు, మాకు డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్. అయినా కూడా మీ అభిప్రాయం మాకు వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రస్తుతం దీనికి సంబంధించి మాకు రెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీదేవి, ఇప్పుడు మనం చూస్తున్నాం విజయ్కి సంబంధించిన ఇష్యూ. ఎంత ట్రై చేసినా కూడా ఇటు పోలీసులు కానీ హస్బెండ్ కానీ ఎవరు కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి కనపడుతోంది. యాక్చువల్గా పోలీసులు ఏదైతే కౌన్సిలింగ్ ఇప్పించి భర్త హామీ ఇచ్చినప్పటికీ కూడా వస్తానని మళ్ళీ రాలేని పరిస్థితిలో కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? పోలీసులపై ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? వివరాలు చెప్పండి. వాస్తవంగా ఒత్తిళ్ళు అంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా ఈ అమ్మాయి ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చింది మహిళా పోలీస్ స్టేషన్ లో. మొదటిసారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సానుకూలంగానే స్పందించినటువంటి మహిళా పోలీసులు ఆ తర్వాత అతన్ని పిలిపించి జనరల్ తను ఏలుకుంటాను, ఒక నెల రోజుల పాటు నాకు టైం ఇవ్వండి అని విజయశాంతిని వేడుకున్నప్పుడు శ్రీధరు ఆ తర్వాత అక్కడ పోలీసుల సమక్షంలోనే ఒక జనరల్ డైరీ ఏదైతే ఉందో పోలీస్ రికార్డులో ఉంటున్నది ఒక పేపర్ మీద రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు, వాంగ్మూలం ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత 1 month తర్వాత అబ్బాయి తీసుకెళ్ళడం మానేసి తర్వాత అమ్మాయిని ఎరవేయడానికి, అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవడానికి ఒక ప్లానింగ్ వేశాడు. ప్లానింగ్ వేసుకోవడానికి తనకు సొంతంగా బాబాయ్గా చెప్పుకుంటున్నటువంటి ఒక వల్లి అనేటువంటి కానిస్టేబుల్ ని తన మధ్యవర్తిగా పెట్టుకొని మొత్తం కూడా ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి అవసరమైతే డబ్బులు ఎరవేసి అంటే సుమారు ఒక 2 లక్షల దాకా అమ్మాయికి ఇచ్చి వదిలించుకోవడానికి చాలా వరకు కూడా పన్నాగం పన్నాడు. ఇందులో పోలీసుల జోక్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు నమోదు చేయలేదు ఫస్ట్ పోలీసులు. పైగా ఓకే అమ్మాయి కేసు నమోదు చేయకుండా కొన్ని పిలిపించి ఫస్ట్ దశలోనే అమ్మాయికి కౌన్సిలింగ్ జరిపించారు, ఇద్దరిని పిలిపించి. అటువంటి కార్యక్రమం ఏది కూడా మహిళా పోలీస్ స్టేషన్ జరగలేదు. పైగా వెళ్ళినటువంటి ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఏసీపీ కానీ
అక్కడ మహిళా ఎస్ఐగా చెప్పుకున్నటువంటి ఆమె కూడాను ఆమె పట్ల చాలా అవమానకరంగా ఆ అమ్మాయిని అవమానపరిచే రీతిలో అమ్మాయిని మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో ఫస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్తారు? సాధారణంగా మహిళలు రక్షణ దొరుకుతుంది, ఆ న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్తారు. అటువంటిది అమ్మాయి ఒక ట్రైబల్ అమ్మాయి, ఒక గిరిజన యువతి, ఎటువంటి నగరంలో ఎటువంటి పరిచయం కానీ ఏమీ లేని అమ్మాయి, కేవలం ఉపాధి కోసం వచ్చినటువంటి అమ్మాయి ఇక్కడ అబ్బాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది, చట్టబద్ధంగా చేసుకుంది. అన్ని రకాలుగా రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడాను పోలీసుల అమ్మాయి విషయంలో ఎందుకు కేసు నమోదు చేయలేదన్నది విషయం కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో పోలీసుల విషయంలో కూడా మనం కొట్టొచ్చినట్టుగా లోపాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు పోలీసులు కూడా స్పందించే పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఉదయం సరాసరి కమిషనర్ పోలీసు దగ్గరికి వెళ్తేనే అమ్మాయి సంబంధించినటువంటి కేసు ఒకటి చలనం వచ్చింది. ఇప్పటి వరకు కూడాను ఆ విషయంలో ఇంకా సాయంత్రం కలవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా అమ్మాయి కేసు విషయంలో ఎటువంటి కూడా చలనం లేదు. అమ్మాయి తిరుగుతుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది, కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవడానికి రకరకాలుగా చాలా రకాలుగా అమ్మాయిని మభ్యపెడుతూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ప్రస్తుతం 5 నెలల గర్భిణి. ఆ అమ్మాయి ఈ టైంలో అబార్షన్ చేయించుకుంటే ఆ అమ్మాయి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితుల్లో అమ్మాయి తను కాపురం చేయాలనే తను నిర్ణయించుకుంది. అటువంటి పరిస్థితుల్లో న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు అన్నది ఆ అమ్మాయిని నానా రకాలుగా హింసిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తరంగని. ఓకే, థ్యాంక్ యూ శ్రీదేవి. ఓకే అండి, మరొక కాలర్ ఆనందరావు ఒంగోలు నుండి దీని గురించి మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆనందరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. ఈ జనం స్పందించి పక్కన పెడితే మేడం, ఒక ఆడపిల్లని తోడబుట్టిన చూస్తే ఎప్పుడు చూస్తారనేది అర్థం కావట్లేదు మేడం. ఒక పాప పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఈ చనిపోయేంత వరకు ఇదే పరిస్థితి. ఆడపిల్ల పుట్టిన పాపానికి సమాజంలో మార్పు వస్తే ఇలాంటి చీడపులు లేకుండా పోతారు మేడం. ఒక అమ్మాయి కడుపుతూ ఉంది కాబట్టి ఏమి అనలేకపోతున్నాం అతన్ని. కడుపుతో లేకపోతే రాఖీ సినిమా పెట్రోల్ బొమ్మలు తీసుకుని ముఖం మీద వచ్చి చంపే అనిపిస్తుంది. సో ఆనంద్ గారు, ఇది ఒక్క ఇష్యూవే కాదండి, చాలా కేసెస్లో కూడా ఇటువంటి పరిస్థితులే మనకు కనబడుతూ ఉన్నాయి. సో సొసైటీలో కూడా మార్పు రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అదే మేడం, ఇప్పుడు అతను ఏమన్నా అంతానికి సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం పరిస్థితి ఎట్లా ఉండదంటే మేడం, ఇది ప్రెగ్నెన్సీ ఉంది, ఒక బేబీకి రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన పరిస్థితుల్లో అతను మనం ఏమైనా మాట్లాడాల్సి వచ్చినా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలంటే ఏం బాధపడుతుంది, వయసుగా ఉంది కాబట్టి అదొక ప్రాబ్లం. అతన్ని కేసు పెట్టామని అతన్ని ప్రిస్టేజ్ ఇష్యూ పోయి ఏమైనా వదిలేయడానికే ట్రై చేస్తాడు. అతని కేసు పెట్టావు, నువ్వు నలుగురిలో పరువు తీసావు, నాతో మాట్లాడాలి కదా, నా మాట వినాలి కదా, ఇట్లాంటి కేసులు ఎక్కువగా చూస్తుంటాం బయట. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ గారు, మీరు మీ అభిప్రాయం తెలిపినందుకు. విజయ, మనం చూస్తున్నాం చాలామంది కూడా అదే విజయ చాలామంది నీకు సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు, ఏది ఆడపిల్లలకి గౌరవం అనేది తగ్గిపోతుందని. అయితే ఫస్ట్ మీరు పోలీసుల తీరుకు సంబంధించి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో మీకు ఫస్ట్ పోలీసులు కంప్లైంట్ చేశాక మీకు హామీగా మాట్లాడడం జరిగిందా, లేకపోతే ఇందాక మాకు రెస్పాండెంట్ చెప్పినట్టు ఏదో కాంప్రమైజింగ్ ధోరణిలో నీకు ఇంత డబ్బులు ఇస్తాం నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా మీ హస్బెండ్ వాళ్ళతో మధ్యవర్తిత్వం నడిపించినట్టు తెలుస్తోంది, అలా జరిగిందా? అసలు ఏ విధంగా బిహేవ్ చేశారు మీతో? విజయ్ గారు, సో మనం చూస్తున్నాము విజయకి సంబంధించిన ఇష్యూ ఒక 1 అవర్ నుండి మేము సాక్షిలో దీనికి సంబంధించి కూడా ఇస్తూనే ఉన్నాము. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శ్రీధర్, విజయ ఇద్దరు కూడా ఒకచోట జాబ్ చేస్తూ ఉన్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోయినా కూడా మ్యారేజ్ చేసుకున్నారు, రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నారు, అంత బాగానే ఉంది. ఎప్పుడైతే విజయ ప్రెగ్నెంట్ అని తెలిసిందో పండక్కని అత్తారింటికి అంటే విజయ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన శ్రీధర్ ఇప్పటి వరకు తన్ని కలవలేదు. నాకు ఎక్కువ డబ్బు కావాలి, కట్నం కావాలి అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఏమి చేయాలో తెలియని విజయ మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించారు, శ్రీధర్ని పిలిచి కౌన్సిలింగ్లో బాగానే ఓకే అని చెప్పిన శ్రీధర్ 1 మంత్ పర్మిషన్లో నేను తీసుకెళ్ళిపోతాను అని ఒక లిఖితపూర్వకంగా నోట్ అక్కడ డైరీలో రాసి పెట్టి మరి నాకు 1 మంత్ టైంలో నేను తీసుకెళ్తానని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా శ్రీధర్ పత్తా లేకుండా పోయాడు. ఏంటి అని అడగాల్సిన పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు విజయ
వాపోతోంది. ప్రస్తుతం మనం లక్ష్మి గారితో మాట్లాడదాం. లక్ష్మి గారు, ఓవరాల్గా మనం అంతా చూస్తున్నామండి, ఇటు పోలీసులు కానివ్వండి, అటు హస్బెండ్ కానీ ఎవరు కూడా మేము ట్రై చేస్తున్నా కూడా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయని పరిస్థితి కనబడుతోంది. ఇటు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, మామూలు ప్రజలు కూడా రియాక్ట్ అయ్యి. సో మరొక కాలర్ చెన్నై నుండి కాల్ చేశారు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు చెప్పండి. వాళ్ళిద్దరి మధ్య ఏం ప్రాబ్లము ఏంది ఏమి అర్థం కావట్లేదు. ప్రసాద్ గారు ఫస్ట్ బాగానే ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉందో వాళ్ళ పుట్టింట్లో దింపేసి వెళ్ళిపోయాడు, నాకు ఇంకా కట్నం కావాలి అని చెప్పేసి అతను అంటున్నాడు. కౌన్సిలింగ్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, కౌన్సిలింగ్ ఇచ్చారు, 1 monthలో తీసుకెళ్తా అని చెప్పాడు. ఇప్పుడు మాత్రం అతను పత్తా లేడు. మీ ముందే తాను చెప్పాడు కదా, మీరు ఏంటి యాక్షన్ తీసుకోరని అమ్మాయి అడిగితే పోలీసులు కూడా మాట దాట వేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రస్తుతం ఏసీపీ గారిని ఈమె ఆశ్రయించడం జరిగింది. ఆయన ఒక లెటర్ రాసిచ్చారు, ఆ లెటర్ తీసుకొని తను ముందుకు వెళ్ళాలి ఇంకా అని ఆ ఒక్క హామీయే తనకి ఇప్పుడు మిగిలి ఉంది. ప్రస్తుతం తను మాతో పాటు సాక్షిలో లైవ్లో ఉందండి. ఇది జరిగింది, అసలు మీరేం చెప్తారు దీని గురించి? ఓకే మేడం, ఆ అమ్మాయి పోలీసు మేడం మెయిన్ అసలు వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు మేడం. యాక్షన్ ఇమీడియట్ యాక్షనే తీసుకోవట్లేదు. ఇప్పుడు సమస్య అదండి, ఏదైతే పోలీసుల ముందు తాను హామీ ఇచ్చాక కూడా ఎటువంటి యాక్షన్ పోలీసులు తీసుకోలేదు. తను వెళ్ళి మళ్ళీ చెప్పింది. గవర్నమెంట్ సైడ్ చాలా ఇది లేట్ మేము అసలు ఎంత ఇది చేసినా గవర్నమెంట్ సైడ్ చాలా లేట్ గా ఉంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు? ఎన్ని మంత్రులు మేడం అమ్మాయి గర్భం? హలో 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 ఓకే అండి. మరొక కాలర్ కోటేశ్వరరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము మీ సాక్షి టీవీ ఛానల్కి మేము చాలా హ్యాట్సప్ చెబుతున్నాం మేడం. థ్యాంక్ యూ అండి, చెప్పండి. ఇప్పుడు మేడం ఎన్ని సమస్యలు ఈ విధంగా ఆధారాలు వాడుకొని ఆ విధంగా చేయటం అది చాలా దారుణం మేడం. నువ్వు చేస్తున్నా కానీ మీరు ఎన్ని చేస్తున్నా ప్రభుత్వం సరిగా పట్టించుకోవచ్చు కదా. అసలు ఈ సమాజం ఇట్లా తయారైంది మేడం. లేడీస్ని ఈ విధంగా చేసి పడేసి ఎక్కడ పడితే అక్కడ వదిలేసి దొరకలు వెళ్ళిపోవడం కఠినంగా శిక్షించాలి మేడం. శిక్షలో కూడా పడాలి. ఓకే అండి, ఓకే. మీరు శిక్షలు పడేటట్టు చేయాలి మేడం. అది ఇక్కడ కాదు, మీరు స్టేషన్లకి వాళ్ళకి కూడా మంచిగా చేసి పడేటట్టు చేయాలి మేడం. ఓకే అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మేమైతే విజయకి ఏదైతే తన బాధ చెప్పిందో అప్పటి నుండి కూడా తన హస్బెండ్ శ్రీధర్కి, అలాగే డిఎస్పీ రవికుమార్ గారికి, ఎమ్మెల్యే చిరంజీవులు గారికి, అటు ఎవరైతే తన బాబాయ్ శ్రీధర్ బాబాయ్ అని చెప్పారో రిలేటివ్ వల్లి, వీళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ ట్రై చేస్తూనే ఉన్నాం మా వంతుగా. కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేరు, ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి కనపడుతుంది. కొన్ని అయితే కట్ చేస్తూ ఉన్నారు ఫోన్ నెంబర్ చూసి కూడా. ఓకే విజయ, ఇప్పుడు పరిస్థితి అంతా చూస్తున్నాం. నేను ఇందాకే మిమ్మల్ని అడిగాను, మీ ఫోన్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. ఏదైతే శ్రీధర్ని ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారో పోలీసులు ఏ విధంగా కౌన్సిల్ చేశారు, తన్ని నీకు ఎటువంటి హామీ ఇచ్చారు? అప్పుడు పోలీసులు మధ్యవర్తిత్వం నడిపించారు. ఎవరైతే శ్రీధర్ బాబాయ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ ద్వారా డబ్బులు ఇస్తాము, మీరు కాంప్రమైజ్ కావాలి అనే ఒత్తిడి కూడా మీ ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు? ఒక హామీ అనేది పోలీసుల నుండి మీకు లభించింది అప్పుడు? స్టార్టింగ్ మేము కంప్లైంట్ ఇచ్చాం మేడం. అబ్బాయి పిలిపించారు, 1 month టైం అడిగాడు. బైండ్ వర్ రాసుకున్నాక 1 month టైం అయిపోయింది. టైం అయిపోయాక మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక వాళ్ళు ఇంట్లో అబ్బాయి లేకపోతే వాళ్ళ అమ్మగారికి అడిగితే మా ఇంటికి రావట్లేదు, వాళ్ళు రిలేటివ్ దగ్గర ఎక్కడో ఫ్రెండ్ దగ్గర ఎవరి ఇంటి దగ్గర ఉన్నాడు, మా ఇంటికి రావట్లేదు, అబ్బాయి మాకు సంబంధం లేదు అని చెప్పాక మళ్ళీ స్టేషన్కి వచ్చి మళ్ళీ నేను మాట్లాడితే మేడం గారు, అక్కడ ఎస్సీ మేడం గారు ఎవరో ఉంటారు, ఆ మేడం గారితో చెప్తే ఇంట్లో లేకపోతే మీరు ఏం చేస్తానమ్మా, మరి వాళ్ళ పేరెంట్స్ సంబంధం లేదు, ఇంట్లో చెప్పేసి చేసుకోలేదు కదా, వాళ్ళ పేరెంట్స్ సంబంధం లేదు, మేము ఏం చేస్తాం, అబ్బాయి ఎక్కడున్నాడో మేము ఏం పట్టుకోగలం, మేము ఎక్కడున్నాడో మేము కనిపెట్టగలం ఏంటి, నువ్వే ఎక్కడో 2 days ఇక్కడ ఎక్కడో ఉండి అబ్బాయి ఎక్కడున్నాడో ఆ జాడ తెలుసుకొని అబ్బాయి తీసుకొచ్చి న్యాయం చేస్తాము, మేము ఏం చేయమంటే అదే చేస్తాము అని చెప్పారు అక్కడట మేడం. నెక్స్ట్ అది అయిపోయాక మళ్ళీ వాళ్ళ బాబాయ్ వచ్చి నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, ఏం చేయగలవా, ఏం చేసావా, ఏం చేయలేవు, స్టేషన్లోనా నేను ఉంటుండగా ఏం చేయలేవు, ఏది ఏమైనా చేసే ముందు నన్ను చెప్పేసి చేయాలి కదా
అని అతను నన్ను కన్సల్ట్ చేశారు. ఆ విషయంకి నేను ఒప్పుకోలేదు. మళ్ళీ వాళ్ళు మా పెద్దలు వచ్చారు, మా పెద్దల ద్వారా వాళ్ళు పెద్దలు వచ్చి మా పెద్దలకు ఒప్పించారు. అమ్మాయికి ఎంతో కొంత ఇద్దాము, డ్రాప్ అయిపోమందాం, ఎందుకో వాళ్ళ ఇంట్లో చూసుకోరు కానీ మా పెద్దలకు ఒప్పించారు. ఒప్పిస్తే దానికి కూడా నేను ఒప్పుకోలేదు. నాకిద్దు, ఈ డబ్బులు అవసరం లేదు, నాకు నా భర్తే కావాలా, నేను మామూలుగా ఉంటే పర్లేదు, ఇప్పుడు 5th month, నాకు న్యాయం కావాలి. ఓకే విజయ గారు, ఏదైతే మీరు పోరాటం చేస్తున్నారో ఈ పోరాటంలో మీరు గెలవాలని, మీ సంసారం సాఫీగా సాగాలని, శ్రీధర్లో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కూడా లైవ్లోకి వచ్చినందుకు. ఏదైతే ఒక ఏసీపీ గారు ఇచ్చిన ఒకే ఒక్క లెటర్ అనే అస్త్రంతో విజయ ముందుకెళ్ళబోతోంది, పోరాటం చేయబోతోంది. ఈ పోరాటంలో విజయకి న్యాయం జరగాలని సాక్షి కూడా కోరుకుంటుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.